సోదరా నెవిల్, ప్రభు నిన్ను దీవించుడుగాక. తిరిగి రాత్రి మరలా మందిరంలోకి వచ్చుడు ఎంతో సంతోషం. కొద్దిగా గొంతు బొంగరపోయినది. ఏ ఉదయం వేళ ఒకలాంటి సుదీర్ఘ వర్తమానం అయినప్పటికీ అది ఇక్కడ ప్రకటించబడినందుకు నాకెంతో ఆనందంగా ఉన్నది. అట్టి దాన్ని తీసుకుని వచ్చినందుకు నాకు నేనుగా ఆనందంగా ఉన్నాను. దాన్ని విన్నందులకు మీరు ఆహ్లాదపడి ఉంటారు. ఇవి ఎప్పుడూ మర్చిపోవద్దు. ఎల్లప్పుడూ ఇది గుర్తుంచుకోనండి. ఎందుకంటే ఇవి క్రీస్తు సేవకుని కట్టుబడి చేస్తవి. చూశారా? ప్రథమంగా విశ్వాసం, అడి తర్వాత సద్గుణం. ఇప్పుడు గుర్తుంచుకునండి, ఆత్మ ద్వారా ఇవన్నీ కూడా జరిగించబడినంత వరకు పరిశుద్ధాత్మ దేవుని గృహాన్ని పైకప్పు వేయలేదు. నీవు ఏమి చేసినప్పటికీ కూడా. చూశారా? క్రీస్తు యొక్క శరీరాన్ని కట్టేవి అవన్నీ. అవునా? అది మీరు మర్చిపోవద్దు. అవేవనగా మొదటిగా నీ యొక్క విశ్వాసం, నీ సద్గుణము, నీ జ్ఞానము మొదలుగునవి దానికి తోడు చేయబడవలసి ఉన్నది. ఎంతవరకనగా క్రీస్తు యొక్క శరీరం ప్రత్యక్షమయ్యే వరకు. అడి తర్వాత పరిశుద్ధాత్మ దాని మీదికి వచ్చి దాని ఒక శరీరముగా ముద్రిస్తున్నది. ఇవి జరగవలసి ఉన్నవి. అందుచేతనే వారి ఫలముల వల్ల మీరు వారిని తెలుసుకుంటారని యేసు చెప్పాడు. చూశారా? ఫలము. ఇవి నీలో ఫలించకుండా నీ ఫలాన్ని ఫలించలేవు సుమా. అడి తర్వాత లోకము, దాని యొక్క భక్తినత తదితర విషయాలన్నీ. అవిశ్వాసం బయటికి నెట్టివేయబడిన తర్వాత, లోక కార్యకలాపాలన్నీ వెళ్లిపోయిన తర్వాత ఇక మిగిలినది క్రీస్తునందు నూతన సృష్టి తప్ప మరొకటి కాదు. అడి తర్వాత ఎఫెసీ 4:30 ఇలా చెప్తున్నది, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దిన వరకు ఆయనందు మీరు ముద్రించబడి ఉన్నారు, దేవుని రాజ్యంలో ముద్రించబడి ఉన్నారు. దాన్ని మర్చిపోవద్దు. అది మనస్సులో ఉంచుకునండి. మొదటిగా ఇవి జరుగుతవి. ఆ తర్వాత ముద్ర పరిశుద్ధాత్మ పైకప్పు అయి శరీరంలోకి మనల్ని ముద్రిస్తున్నది. మంచిది. ఇక్కడ చికాగో వారైన సహోదరు లిటిల్ యొక్క విన్నపం మన వద్ద ఉన్నది. సహోదరు లిటిల్ యొక్క భర్త ఒక కారు ప్రమాదం జరిగి మరణావస్థలో పడి ఉన్నాడు. ఇంకా మనం ఎంతో కాలం నుండి ఎరిగినటువంటి మన చిన్న సహోదరి, ఆమె ఎంతో జబ్బుగా ఉండి ఈ రాత్రి ఇంటి వద్ద ఉన్నారు. ఈ విన్నపం నిమిత్తమై సంఘము కలిసి ప్రార్థించాలని విజ్ఞప్తి చేయమని వారు కోరి ఉన్నారు. కాబట్టి ఒక క్షణం తల్ల వంచుకుందాం. ప్రశస్తమైన మా పరలోకపు తండ్రి, విశ్వాసాన్ని బట్టి దేవుని సింహాసనం చుట్టూ మేము చేరియున్నాం. దైవిక కనికరము కొరకు ఈ విన్నపం నిమిత్తమై మేము అర్థిస్తున్నాము. సహోదరు లిటిల్ ఒక కారు ప్రమాదంలో చిక్కుకున్నవాడై మరణావస్థలో ఉన్నాడు. దేవా, అతనికి సహాయం చేయండి. పరిశుద్ధాత్మ అతని ప్రక్కన ఉండి మా ఎద్దుకు తిరిగి తొడుకును వచ్చును కాక ప్రభువా. ఇంకా అక్కడ పడి ఉన్నటువంటి చిన్న ఎడిత్ రైట్, దేవా, ఈ రాత్రి పరిశుద్ధాత్మ ఆ ప్రక్కన ఉండి తిరిగి ఆమెను ఆరోగ్యం చేకూర్చమని నేను ప్రార్థిస్తున్నాను. తండ్రి, అనుగ్రహము చూపండి. ఇవి మా కొరకై వాగ్దానం చేశారు. మేము వాటిని నమ్ముతున్నాము. మేము ఈ ఉదయం తలచుచున్న రీతిగా దూరం అనేది మీకు దూరం అనబడదు. మీరు లోకములో ఒక స్థలములో ఏ విధంగా ఉంటారో మరొక చోటు కూడా ఆ విధంగానే ఉంటారు. ఎందుకంటే మీరే సర్వజ్ఞుడవు, మీరే సర్వశక్తిమంతుడవు, మీరే సర్వాంతర్యమైన వాడవు. తండ్రి, ఈ విన్నపాలన్నీ యేసుక్రీస్తు నామమున అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ఆమేన్. ఈ రాత్రి లోపల ఉన్నందుకు కూడా ఎంతగానో సంతోషిస్తున్నాం. వేడిగా ఉన్నదని నాకు తెలుసు. ఇవి విరామం లేకుండా వెంట జరగబడుతున్న కూటాలు. ఇప్పుడు రేపు ఉదయమో మీలో కొందరు 500 మైళ్ళ మించి ప్రయాణం చేయవలసి ఉంటుందని నాకు తెలుసు. రేపైపోతే నేను 1400 మైళ్ళు కారు నడుపుకొని వెళ్ళవలసి ఉన్నది. కాబట్టి మీ అందరికీ ఇది ఎంత ఘనమైన సమయమని నేను నమ్ముతున్నాను. మిమ్మల్ని దర్శించడం కూడా నాకు ఘనమైన విషయమే. ఒక విషయం మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాను. ఇక్కడ స్థలము లేదు కనుక చాలా మంది తిరిగి వెళ్లిపోయారు. ప్రక్కనున్న సందులన్నింటినీ మేము ఇరికించలేము. ఫైర్ డిపార్ట్మెంట్ వారు అందుకొరకు అలాగే వేచి ఉండలేరు. అందుచేత కొద్దిగా పెద్ద మందిరం కోసం మేము ప్రయత్నిస్తున్నాం. ఎందుకంటే మనం లోపలికి వచ్చిన వెంటనే కూర్చుంటూ ప్రజలకు స్థలం ఉంటుంది. మీరు ఇక్కడ మందిరానికి ఎప్పుడే రావచ్చునని మీరు ఎప్పుడూ ఆహ్వానించబడుతున్నారు. ఇక్కడ క్రీస్తు తప్ప మరొకటి లేదు. ఇక్కడ ప్రేమ తప్ప మరియు చట్టం లేదు. ఇక్కడ బైబిల్ తప్ప మరియు గ్రంథం లేదు. ఇక్కడ మా యొక్క సంఘ కాపరి గారు సహోదరు ఆర్మన్ నెవిల్, ఇక్కడున్న సభికులంతా అనేకులు ఇంటర్ డినామినేషనల్ మందిరముగా కూడుకునుచున్నాము. మీ సొంత మనస్సాక్షి చెప్పినట్లుగా మీరు వచ్చి దేవుని ఆరాధించవచ్చును. మీరు ఎప్పుడు రావటానికి మేము సంతోషిస్తాం. కాబట్టి మీరు రాగలిగినప్పుడు తప్పకుండా రండి. మిమ్మల్ని ఆనందంతో ఎల్లప్పుడూ చేర్చుకుంటాం. ఆ తర్వాత నేను ఎరిగినంత వరకు మందిరం సంపూర్తిన తర్వాత మీతో ఉండగలుగుతాను. సంఘకాలం తర్వాత నేను ఆశిస్తున్నాను
అప్పుడు 7 ముద్రలకు మనం వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. ప్రకటన గ్రంథంలోని ఆఖరి 7 ముద్రలు, వాటిని గూర్చి ఉపదేశం అందుదాం. అనేక సార్లు రోగులు, వ్యాధిగ్రస్తులు వస్తుంటారు. ఏ కూడికలకు అలా వస్తుంటారు. అక్కడ ప్రత్యేక సమావేశాలు వచ్చు, వారికి దర్శనాలు అవసరం. నేను అందులో ప్రవేశించినట్లయితే వాటి మధ్య వ్యత్యాసాన్ని వెంటనే పొందలేను. అవునా? అటు తర్వాత మాట్లాడుటకు నాకు కష్టంగా ఉండిపోతుంది. మన యొక్క స్వస్థత దండయాత్ర కూటాల్లో ప్రసంగం చేయవారు మిస్టర్ బాక్సర్ గారు, ఇంకొకరు ఉందరని ప్రతి ఒక్కరికి అది తెలుసు. అది కొంత తదేక నిష్ఠత కాబట్టి నేను రోగుల కొరకు ప్రార్థన చేయటకు వస్తాను. కొద్ది క్షణాల క్రితం నేను కొంతమంది కొరకు ప్రార్థిస్తుంటిని. అటు తర్వాత నేను ఒక చిన్న బిడ్డను కలుసుకున్నాను. మరో విధంగా వెనకలకు ఆ వెనకగా జన్మించిందని వైద్యులు చెప్పారు. నేను బయటికి వచ్చి ఒక నేతలో నేను కూర్చుని ఉండి దాన్ని చూశాను. ఆ బిడ్డకి ఎన్నడూ అలా కుంటిగా ఉండనవసరం లేదు. బిడ్డ బాగుపడబోతున్నాడు. నిజం, అవును, చూశారా? అది నాకు తెలుసు. చూడండి, దాని గూర్చి నేను గట్టి నిశ్చితను కలిగి ఉన్నాను. కనుక మన విశ్వాసాన్ని మనం కలిగి ఉండి దేవుని మీద నమ్మకం కలిగి ఉందాము. ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది దైవ సేవకులు అందరూ కూడా నాకు అపరిచితులైన వారే. మీరు అపార్థం చేసుకున్నట్లయితే ఇతడు సహోదరుడు క్రేస్, అవును కదా? ఆ ప్రతిష్ఠ రోజున నేను ఇక్కడికి రాలేనందుకు సహోదరుడు క్రేస్, నేను మిమ్మల్ని క్షమాపణ కోరుతున్నాను. బహుశా వారాంతపు కూటమునకు నేను ఇక్కడికి రాగలుగుతాను. సంతోషంగా ఉండండి, సరేనా? అతడు బ్లూమింగ్టన్. బాగున్నారా మీరు? మంచిది. ఇక్కడ ఉన్న సహోదరులలో కొంతమంది సేవకులు అని నేను తలస్తున్నాను. మీరు ఒక దైవ సేవకులు, అవునండి? ప్రభువును దీవించును గాక. భవనంలో ఎంతమంది దైవ సేవకులు ఉన్నారో మీ హస్తాలు చూయిస్తారా? మంచిది, చాలా మంచిది. మీరు ఇక్కడ ఉన్నందుకు మేము ఎంతగానో ఆనందిస్తున్నాం. దేవుడు సదా మిమ్మల్ని దీవించును గాక. అందుచేత మనం త్వరగా వెళ్ళవలసి ఉంటుంది. ఈ రాత్రి బయలుదేరి కొందరేమో జార్జియాకు, కొందరేమో టెన్నిస్కు, కొందరేమో న్యూయార్కు, తదితర స్థలాలకు వెళ్ళాలి. రోడ్డు మీద జాగ్రత్తగా బండి నడపండి. మీకు నిద్ర వస్తున్నట్లయితే, మోట్లకు వెళ్ళటకు ఇష్టపడినట్లయితే రోడ్డు ప్రక్కనే నిలుపు చేసుకుని నిద్రపోండి. నేను అలాగ చేస్తూ ఉంటాను, చూశారా? నడవడం ఆపు చేసి నిద్రించుట. నిద్రపోతూ నడపవద్దు, అది మంచి పని కాదు. మరియు గుర్తుంచుకోనండి, నిన్ను నీవు కాదు కానీ నీ ఎదురుగా ఉన్న వ్యక్తిని నీవు గమనించవలసి ఉన్నది. చూశారా? నీవెక్కడికి వెళ్తున్నావో నీకు తెలుసు, అతడు ఎక్కడికి వెళ్తున్నాడో అది నీకు తెలియదు. కాబట్టి అతగాడిని నీవు గమనించవలసి ఉన్నది. కాబట్టి అన్ని వేళల్లో నీవు జాగరూకత కలిగి ఉండాలి, అటు దాన్ని గమనించడం కొరకై. ఇప్పుడు యోహాను సువార్తలో ఉన్నటువంటి ఒక లేఖన భాగం నేను చదవాలని ఆశిస్తున్నాను. మనం చదువుతున్నటువంటి, పరిశీలన చేస్తున్నటువంటి ఈ కొద్ది లేఖన భాగాలు మనం ఏమి చెప్పుకొనబోతున్నామో అట్టి దానికి ఒక పునాది అవుతున్నది. నేను ఎల్లప్పుడూ కూడా ఎప్పుడు వేదిక యొద్దకు వచ్చుచున్నప్పటికీ ఒకటి చెప్పాలని నాకుంటున్నది. నేను ఎప్పుడు నిదానించి, వేచి ఉండి, ప్రార్థించి, చదివి ప్రజలకు ఒకటి ఉపయుక్తము దాన్ని కలదని నేను తలంచే వరకు కనిపెడతాను. నేను ఒకరికి ఉపయుక్తము కానప్పుడు నేను ఇక్కడ నిలబట్టం అనేది నిరుపయోగమే అవుతుంది. గమనించారా? సహాయం చేయటానికే. బహుశా ఈ రాత్రి వేళలో, ఈ ఉదయం అనేకులు వెళ్లిపోవడం గల కారణం వారిలో అనేకులు ఇళ్లకు వెళ్లవలసి ఉంటున్నది. అయితే ఈ రాత్రి నేను చెప్పినట్లుగా మీరున్నట్లయితే మనకు ఉపయుక్తమగు దానిని 45 నిమిషాల్లో మాట్లాడుకుందాం. దీనిని యోహాను సువార్త 16వ అధ్యాయమును ఆధారం చేసుకుందాం. 16వ అధ్యాయము 7వ వచనం ప్రారంభిస్తూ 15వ వచనం వరకు. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్లిపోవటం వల్ల మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళని ఎడల ఆయన మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు కనుక పాపమును గూర్చియు, నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు కనుక నీతిని గూర్చియు, ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు కనుక తీర్పును గూర్చియు ఒప్పుకొన చేయును. నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు గాని ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే ఆయన అనగా సత్య స్వరూపిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీయూ బోధింపగా వేటిని వినును వాటిని బోధించి సంభవింపో సంగతులను మీకు తెలియచేయని కనుక నన్ను మహింపరచును. తండ్రికి కలిగినవన్నీయు నావి, అందుచేత ఆయన నా వాటిలో తీసుకుని మీకు తెలియచేయనని నేను చెప్పితిని. ఇప్పుడు ఈ 13వ వచనములో అయితే ఆయన అనగా సత్యస్వరూపిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. అయితే సత్యస్వరూపిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. సత్యం అంటే ఏంటి?
వాక్యమే. ఆయన తనంతట తాను ఏమియు బోధింపగా వేటిని వినును వాటిని బోధించును, వేటిని వినును వాటిని బోధించును. మరో మాటల్లో చెప్పాలంటే సంగతిని బయలుపరచువాడు ఆయనే. చూశారా, హెబ్రీ 4వ అధ్యాయంలో బైబిల్ ఎలా తెలుపుతున్నది? దేవుని యొక్క వాక్యము బలము గలదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కట్టిను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు. చూశారా, ఆయన ఏమి వినును ఆయన బోధించును, రాబో సంగతులు ఆయన మీకు చూయించును. గమనించారా? అదేంటి? ప్రభుని యేసు నామమున పరిశుద్ధాత్మ వచ్చును. మార్గదర్శి, ఒక మార్గదర్శన మాట పైన ఈ పాఠ్యాంశాన్ని నేను తీసుకొచ్చుండగా మీ గమనమును కొన్ని నిమిషాలు కేంద్రీకరింపజేయాలని నేను ఆశిస్తున్నాను. అడవుల్లో నేను కొంత మంచి అనుభవాలు కలిగి ఉన్నానని మీకు తెలుసు. చుట్టూరా పరిసరాన్ని చూయించేవాడు ఒక మార్గదర్శి అని అనబడతాడు. నీవు వెళ్తున్న స్థలం నీకు తెలియనప్పుడు నీకు ఒక మార్గదర్శి కావలసి ఉంటున్నది. ప్రపంచమంతటా వేటలో ఒక అనుభవం గల వ్యక్తిగా అనేక మంది మార్గదర్శకులను తీసుకుని అలాంటి తరుణం నాకు దొరికి ఉన్నది. ఇంకా కొలరాడలో నాకు నేనుగా ఒక మార్గదర్శిగా పనిచేశాను. ప్రాంతం తెలిసిన వాడిగా, పశువులు మేపిన వాడిగా కొలరాడలో నేను మార్గదర్శిగా ఉండగలను. సరే, ఒక మార్గదర్శి మార్గం తెలిసిన వాడై ఉండాలి. అతడు ఎక్కడికి వెళ్తున్నాడో అతడు ఎరిగిన వాడై ఉండాలి. అతడు చేస్తున్నదేదో అతడు తెలిసిన వాడై ఉండాలి. మార్గాన నిన్ను ఎలా జాగ్రత్త తీసుకోవాలో అదే తెలిసి ఉండాలి. చూశారా, నీవు దారి తప్పిపోకుండా అతను నిన్ను చూడాలి. ఒక మార్గదర్శి ఒక ఎన్నికైన వ్యక్తి ఉంటాడు. అతను మార్గదర్శి అయినట్లయితే రాష్ట్రం అతన్ని ఎన్నిక చేస్తున్నది. అరణ్య మార్గం గుండా నీ వెళ్ళవలసినట్లయితే బహుశా అది నీ వెన్నడూ వెళ్ళని మార్గమైతే ఒకరు లేకుండా నీ వెలుట అది మంచి పని కాదు. ప్రత్యేకించి ఉదాహరణకు కెనా మొదలైన ప్రాంతాల్లో ఒక మార్గదర్శి తోడు లేకుండా నీ వెళ్ళకూడదు. గేమ్ వార్డెన్కు నీ లైసెన్స్ మీద మార్గదర్శి సంతకం చేసి ఇవ్వాల్సి ఉంటుంది. అతనే సంతకం చేయాలి. నీ బాధ్యత అతని మీదనే ఉంటున్నది. నీకేమైనా జరిగితే ఆ బాధ్యత అతనిదే అవుతున్నది. నేను కూర్చి అతని బాధ్యత తీసుకోవాలి. నీవు తప్పిపోకుండా అతని చూడాలి. తిరుగు మార్గము నీకు తెలియదు కనుక నిన్ను మరో చోటుకు పంపకూడదు అను నిశ్చయిత అతడి కలిగి ఉండాలి. ఒకవేళ నీవు తప్పిపోయినట్లయితే ఎప్పుడైనా సరే నిన్ను వెదకి పట్టుకుని వచ్చినటువంటి ఆ ప్రాంతపు సంపూర్ణ పరిచయస్తుడై అతడు ఉండాలి. ఇవన్నీ అతడు ఎరిగి ఉండాలి. లేకపోతే అతడు మార్గదర్శి కాలేడు. అతడు మార్గదర్శిగా ఉన్నట్టుకు లైసెన్స్ ఇవ్వరు. పై ఈ విషయాల కొరకై కొన్నిసార్లు నీకు ఒక నిర్ణయత కావలసి ఉన్నది. ముందుగా ఏర్పాటు చేసుకోవాలి. ముందుగా నిల్వలు నిలుపుకోవాలి. కొన్నిసార్లు అతన్ని తన పట్టీలో చేర్చుకొని అతను తీసుకుని వెళ్ళలేడు. కొద్దిసేపు ఆగవలసి వస్తుంది. ఈ భూస్థమైన మార్గదర్శి విషయంలో అలాగుంటుంది. దేవుని మార్గదర్శి విషయంలో ఆయన ఎల్లప్పుడూ సంసిద్ధమే, ఎల్లప్పుడూ సంసిద్ధమే. ముందెన్నడూ నీవు వెళ్ళినటువంటి అరణ్య త్రోవల్లో నీవు యాత్రను ఏర్పాటు చేసుకుని ఈ సిద్ధపాట్లని నీవు ముందుగా తయారు చేసుకునకపోతే నీవు దారి తప్పిపోతావు, నాశనమైపోతావు. నీవు అరణ్యంలో నుండి బయటికి రావటానికి 1% మాత్రమే వీలవుతున్నది. అది మరి దట్టంగా లేనట్లయితే నీ 1% వీలవుతున్నది నీవు బయటికి రావటానికి. అయితే అది మరి భయంకరమైన అరణ్యం అయితే నీకు ఇక తరుణం అనేది ఉండదు, ఇక దారి అనేది ఉండదు. ఎందుకంటే నీవు మరణ త్రోవల్లో ఉంటున్నావు. నీ గతి ఇక అయిపోయినట్లే. ఆ ప్రాంతం ఎటువంటిదో ఎరిగి తిరిగి ఎలాగ బయటికి రావాలేనో తెలిసిన ఒక మార్గదర్శి లేనట్లయితే నీవు నశించిపోతావు. అరిజోనాలోని ట్యూషన్లో ఆ బాయ్ స్కౌట్ ను గురించి ప్రచురితమైన శీర్షిక మీలో అనేకులు ఎరిగి ఉంటారు. తమను తాముగా ఏ విధంగా జాగ్రత్త తీసుకోవాలో వారు ఎరిగి ఉన్నప్పటికీ వారు స్కౌట్స్ కనుక వారికి తెలుసు. వారు కేవలము క్లబ్ స్కౌట్స్ కాదు, ఫుల్ స్కౌట్స్. పర్వత శిఖరాన్ని ఎక్కుడు కొరకై వారు యాత్ర పూనారు. మంచు తుఫాను వచ్చేసినది. దాని వాతావరణమే మారిపోయినది. వారంతా ఎందుకు తప్పిపోయి నాశనమైపోయారంటే మామూలు మార్పు కంటే ఇంకో మార్పు వచ్చినది. ఎలా తప్పించుకోలో వారికి తెలియలేదు. చూశారా, ఎంతమంది ఆ పర్వతం పైన చచ్చిపోయారో నేను మర్చిపోయాను. వారికి హెలికాప్టర్లు ఉన్నప్పటికీ, జాతీయ స్థాయి గార్డులు, సహకారులు ఏవేవో ఉన్నప్పటికీ వారంతా చనిపోయారు. వారంతా తప్పిపోయారు. వారేమయ్యారో ఎవ్వరికీ తెలియదు. తమ్ము తాముగా జాగ్రత్త పరచుకోలేకపోయారు. వారంతా మంచులోనే చచ్చిపోయారు. ఎందుకంటే వారు తూర్పు వెళ్తున్నారో, పశ్చిమ దిశకు వెళ్తున్నారో, దక్షిణము ఉత్తర దిశకు పైకి ఎలా వెళ్తున్నారో, కిందకు ఎటు వెళ్తున్నారో వారికే తెలియలేదు. అంతా ఒకే విధంగా వారికి కనిపించింది. వాతావరణం ఇలాగున్నప్పటికీ
ఒక మార్గదర్శికి తాను ఎక్కడున్నాడో తెలుసు. అతడు చేయటానికి అతని అంత ఎరిగి ఉండును. అతడు చేస్తున్నది ఏదో అది అతనికి తెలుసు. ప్రతి దానిలో అతడు పరిచయస్తుడై ఉంటాడు. ప్రతి కోణాన్ని అతడు ఎరిగి ఉంటాడు. కనుక అతడి గఢాంధకారంలో ఉండి ఒక విషయాన్ని అవగాహన చేసుకోగలుగుతాడు. ఉదాహరణకు, ఒక మార్గదర్శికి ఒక విచిత్రం ఇక్కడ ఉన్నది. మీకు తెలుసా, మీరు నక్షత్రాలను గమనిస్తే మీరు ఏ దారిన వెళ్తుంది ఎవరైనా చెప్పగలుగుతారు. నిజమైన ఒకే ఒక నక్షత్రాన్ని మీరు ఎప్పుడూ గమనిస్తూ ఉంటారు. నిజమైన ఒకే ఒక నక్షత్రం ఉన్నది, అది ఉత్తర నక్షత్రం. చూశారా, ఒకటే ఒకటి, అది ఒకే స్థలంలో ఉంటుంది. అది నిన్న నేడు యుగ యుగాలు ఒక్కటే రీతిగా ఉన్నటువంటి క్రీస్తుకు పోలికై ఉంటున్నది. మిగతావి దారి తప్పిపోవచ్చు, అయితే ఆయన నిరంతరము ఒక్క రీతిగానే ఉంటాడు. సంఘాలు నిన్ను ఈ ప్రక్కగా లాగవచ్చును, కొన్ని సంఘాలు ఆ వైపుగా లాగవచ్చును, అయితే ఆయన అలా చేయడు. ఆయన ఒక్క రీతిగా ఉంటాడు. నీవు ఉత్తర నక్షత్రాన్ని చూడలేకున్నట్లయితే, అదంతా మేఘావృతమై ఉన్నట్లయితే, అది పగలపూట అయినట్లయితే నీవు దారి తప్పిపోతావు. నువ్వు చెట్లను గమనించకపోతే తేమగల పాచి ఎప్పుడు కూడా చెట్టుకు ఉత్తర దిక్కునే ఉంటున్నది. ఎందుకంటే సూర్యరశ్మి చెట్టుకు ఉత్తర దిశ కంటే దక్షిణ వైపునికే తగులుతున్నది. అయితే అది చీకటైతే నీవు చెట్టు యొక్క పాచిని చూడలేవు. ఏమి తలంచకుండా కళ్ళు మూసుకుని ఉండు. నీవు కళ్ళు మూసుకుని ఒక పాచిపెట్టే చెట్టు దగ్గరకు వెళ్ళు. నీ చేతి వేళ్ళు కలయి వరకు దాని చుట్టూ నీ చేతులు పెట్టు. తర్వాత దాని నుంచి చెట్టు చుట్టూ తిరుగు. ఎక్కడైతే చెట్టు యొక్క తాట ఉబ్బెత్తుగా అగుపిస్తుందో అది పగలగొట్టు. అదే ఉత్తర ప్రాంతమై ఉంటున్నది. గాలిని బట్టి నీవు ఉత్తర లేక దక్షిణం యొక్క దిశ ఎటుందో చెప్పగలుగుతావు. అనేక విషయాలున్నవి. ఆ విషయాలను తెలుసుకుంటూ కొరకై మార్గదర్శులు నీకు అవసరమై ఉంటున్నది. మామూలు మనిషి అక్కడికి చేరుకుని ఏమీ తేడా లేదు అని చెప్తాడు. చూశారా, అట్టి మార్గదర్శకుడికి నీకు తర్బీతు అవసరమై ఉంటున్నది. అయితే ఇక్కడి ఈ అబ్బాయిలు మంచి నేర్పులైన స్కౌట్స్. వారు మంచి ముడులు వేయగలుగుతారు, రాళ్లతో నిప్పులు తయారు చేయగలరు, మొదలైనవి తయారు చేస్తారు. అయితే బయట నీ మార్గాన్ని తెలుసుకోవాలంటే అక్కడే ఆలోచన కావాలి. బయటి మార్గం వారికి తెలియదు. వారితో మార్గదర్శనం తీసుకుని వెళ్ళలేదు కాబట్టి వారంతా చనిపోయారు. 2 సంవత్సరాల క్రితము కొలరాడోలో ఒక మతిలేని తండ్రి పర్వతాలు ఎక్కి వెళుచున్నాడు. అతనికి 6 లేక 7 సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. తన యొక్క ప్రప్రథమ జింకల వేటకు తన కుమారుని కూడా తీసుకుని వెళ్ళాడు. కాబట్టి వారు ఎత్తైన పర్వతానికి వెళ్ళిపోయారు. ఆ చిన్న బిడ్డ తన తండ్రితో ఇలా చెప్పాడు, నేను అలసిపోతున్నాను, నా వీపు మీద ఎక్కు, ఇంకా మనం తగినంత ఎత్తు ఎక్కలేదు, జింకలు ఎత్తైన స్థలములు ఉంటవి అని అన్నాడు. ఎక్కుతూ ఎక్కుతూ ఎక్కి తనకు తెలియని ప్రాంతానికి వెళ్ళాడు. అతను ఒక పట్టణ నివాసి. ఎక్కడికి వెళ్లాలో ఏ విధంగా వేటాడాలో అతనికి తెలియలేదు. అడవుల విషయాలు తెలిసిన ఎవరికైనా జింకలు ఎత్తైన స్థలాల్లో ఉండవని తెలుసు. అవి పైకి వెళ్ళలేవు. మేకలు అక్కడ ఉంటవి, జింకలు కాదు. అవి క్రిందనే ఉంటవి. తినడానికి ఎక్కడ మేత దొరుకుతుందో అక్కడే ఉండి అవి మేస్తుంటవి. అయితే ఈ వ్యక్తి ఏమని తలంచాడంటే, నేను తేనె కొన్న స్థలంలోకి వెళ్ళానంటే నేను పెద్ద జింకలు పట్టుకుంటాను కదా అని తలంచాడు. అతను ఒక రాతి పైన ఉన్న జింకల పటాన్ని చూశాడు. అతను అనుకున్నాడు, అక్కడే దొరుకుతామని తలంచాడు. magazine లో చదివిన దానికి తలవగ్గోదు సుమా, నువ్వు భ్రమనందుతావు. అయితే ఒకే ఒక విషయం, నీవెక్కడికి వెళ్ళాలో అక్కడికి ఒక మార్గదర్శనం తీసుకుని వెళ్ళు. అయితే ఆ తండ్రి అక్కడ అకస్మాత్తుగా వర్షం వస్తుంది. పెద్ద వర్షం ఒకటి వచ్చినది. చాలా ఆలస్యంగా వేటాడాడు. తన మార్గాంతా తెలుసుకోలేంతగా చీకటి పడే వరకు వేటాడాడు. పర్వత శిఖరాల గాల్లో వచ్చేసినవి. అతడు ఊగిపోతున్నాడు. నీవు చిక్కుకుపోయినట్లయితే ఏ విధంగా తప్పించుకోవాలో నీకు తెలిసి ఉండవలసి ఉన్నది. ఇంకొకటి, నీవు బ్రతకవలసిందని నీకు తెలిసి ఉండవలసి ఉన్నది. నేను చెట్లు ఎక్కాను, వాటిని నరికాను, ఇలా తలకిందులుగా పడగొట్టాను, బ్రతికాను. ఇరువైపులా 4 అడుగుల మంచు గడులు నేను తీసుకుని ఆ విరిగిన ముక్కలను కింద పెట్టాను. నిలబడలేనంతగా నేను ఆకలి కొన్నాను. ఈ మొద్దులను వాటి దింపి అవి వేడై కరిగి మంచుగా కారిపోయినట్లుగా చేశాను. ఆ తర్వాత 1 గంటకు ఉదయం ఆ మొద్దుల వెనుకకు తీసి ఆ పొడి నేలపై పెట్టి వాటిని అలా ఉంచాను. ఇవన్నీ ఇలా చేయాలో నీవు వెరిగి ఉండవలసి ఉన్నది. ఈ మనిషి అయితే అతను ఏమి చేస్తున్నాడో తెలియదు. మార్గాన్ని చూయించే వరకు ఇక ఎవరు లేరు అతనికి. అతను తన సొంత బిడను తన రొమ్మున ఆడించుకుని వాళ్ళు చచ్చిపోయి
చల్లబడి చచ్చిపోయాడు. ఆలోచలేని స్థితి అది. అతను తనతో మార్గదర్శకం తీసుకుని వెళ్ళినట్లయితే అది ఏ సమయమైనప్పటికీ పర్వతాన్ని దించి తిరిగి ఆ స్థలానికి తీసుకుని వచ్చేవాడు. చూశారా? అయితే చీకటి పడే వరకు అక్కడే నిలిచి ఉన్నాడు. తిరిగి తన దారి తనకు తెలియలేనంత వరకు స్థితిలో ఉన్నాడు. ఏ రోజు క్రైస్తవుల స్థితి అలాగే ఉంటున్నది. చీకటి పడే వరకు ఆగిపోతున్నారు. ఆ తర్వాత మార్గదర్శి లేని వారిగా మిగిలిపోతున్నారు. మార్గదర్శి దారి తప్పిన ఏ వ్యక్తినైనా మీరు ఎప్పుడైనా చూశారా? తప్పిపోయిన వ్యక్తిని తిరిగి తీసుకుని వచ్చినటువంటి అనుభవం మీకు ఎవరికైనా ఉన్నదా? మీరు ఎరిగినటువంటి వాటిలో అదెంతో దమనీయమైన విషయం, ఎంతో విచారకరమైన విషయం. ఒక వ్యక్తి తప్పిపోయినట్లయితే అతను పిచ్చివాడైపోతాడు. అతను ఏమి చేస్తుంది అతనికి తెలియదు. మేము ఒక వ్యక్తిని, ఒక యవన్ని పట్టుకున్నాం. అతడు చెట్లలో తప్పిపోయాడు. అతడు గడ్డి కోసేవాడు. అయితే అతని పొరపాటులోకి సరిహద్దుల్లోకి వెళ్లి తప్పిపోయి తిరుగుతూ ఉన్నాడు. 3 దినాల తర్వాత అతని కనుగొన్నారు. అడవి మనిషి మారిగా గొంతెత్తి కేకలు పెడుతూ పరిగెడుతున్నాడు. అతని పెదవులు ఎండిపోయినవి. అతను తన తుపాకీని పారవేసి ఏమి చేయాలో తెలియక తిరుగుతూ ఉన్నాడు. వారు అతని సొంత అన్నలు పట్టుకుని కట్టివేశారు. తన యొక్క సొంత సోదరుడి అతని దగ్గరికి వచ్చినప్పుడు ఒక జంతువు మారిగా అతనితో పోట్లాడి అతని కరవడానికి యత్నించాడు. అతను ఎక్కడున్నాడో అతనికి తెలియదు. ఎందుకని? అతడు దారి తప్పిపోయాడు కాబట్టి. ఒక మనిషి దారి తప్పిపోతే అతడు గబరా పడిపోతాడు. ఇంకా అతడు ఆ పరిస్థితిలో ఉన్నాడని తనకు తెలియదు. ఎందుకంటే తప్పిపోయిన అతని ఉనికి అతని పైకి జ్వరాన్ని పంపుతున్నది. తనెక్కడున్నాడో, తనేమి చేస్తున్నాడో అతనికి తెలియదు. అలాగే ఒక మనిషి దేవుని ఎదురుని తప్పిపోయినప్పుడు అలాగే ఉంటాడు. అతడు ఉదాహరణంగా చేయని విషయాలు అతడు చేస్తాడు. ఒక మానవుడు తలంచినటువంటి కార్యాలను మించి చేస్తాడు. దేవుని ఎదురుని తప్పిపోయిన ఒక మనిషి, దేవుని ఎదురుని తప్పిపోయిన ఒక సంఘము అలా చేస్తారు. దేవుని ఎదురుని దూరం అయిపోయిన ఒక సంఘము, దేవుని బైబిల్ గ్రంథం యొక్క నియమావళిని తప్పిన ఒక సంఘము, జీవం గల దేవుని సంఘములో నీ వెన్నడు చూడటువంటి వాటిని అది చేస్తున్నది. బంకో ఆటలు, లాటరీలు, పేకాటలు, మరి దేని ద్వారా వారు డబ్బు సంపాదిస్తారు, ఏదైనా బోధిస్తారు. సంఘములో ఎక్కువ ఇచ్చే వ్యక్తి వీపు తట్టి ఏదైనా పొందుకుంటారు. అవును, 4, 5 సార్లు 5, 6 సార్లు పెళ్లి చేసుకున్న వారిని సంఘ పెద్దలుగా పెట్టి దానివల్ల పొందుకొట్టుకై అవసరాలు తీర్చబడి కొరకై అలా చేస్తుంటారు. నీవు తీర్చవలసిన ఒకే ఒక అవసరం ఉన్నది. అదే నీవు దేవునికి అచ్చి ఉన్నది. నిలబడు, సత్యాన్ని చెప్పు. తప్పిపోయిన వ్యక్తి దిగ్భ్రమ స్థితిలో ఉన్నాడు. అతడు పిచ్చి మనిషి. ఏమి చెయ్యాలో, ఎక్కడికి వెళ్లాలో మార్గదర్శికి ఆ అవగాహన ఉంటుంది. దేవుడు ఎప్పుడు కూడా తన ప్రజల కొరకు మార్గదర్శిని పంపించున్నాడు. దేవుడు అన్నడు అపజయముందడు, ఆయన మార్గదర్శిని పంపుతాడు. అయితే నీవు ఆ మార్గదర్శిని అంగీకరించవలసి ఉన్నది. చూడండి, నీవు నమ్మవలసి ఉన్నది. అతడు చెప్పిన దాన్ని నీవు వెళ్ళవలసి ఉన్నది. నీవు అడవిలోనికి వెళితే మనం ఈ మార్గాన వెళ్దాం అని నీ మార్గదర్శి చెప్తే ఆదరణే వెళ్ళాలని నీవు అనుకుంటే నీవు తప్పిపోతావు. మళ్ళా నడిపించుకొరకై దేవుడు ఒక మార్గదర్శిని పంపును. మనం ఆ మార్గదర్శిని వెంబడించవలసి ఉంటున్నది. మనమేమి తలస్తున్నప్పటికీ, ఏది యోగ్యంగా కనిపించినప్పటికీ, ఏది ఇబ్బందిగా అనిపించినప్పటికీ దాన్ని వేరు చేయుటకు మనం బాధ్యులము కాదు, మార్గదర్శి మాత్రమే. పాత నిబంధన గ్రంథములో దేవుడు తన ప్రవక్తలు పంపాడు. వారు మార్గదర్శులై ఉన్నారప్పుడు. ఎందుచేతనగా ప్రభు వాక్యం ప్రవక్తల దగ్గరికి వచ్చెను. వారు మార్గదర్శకులు. గత రాత్రి మనం పొందుకున్న రీతిగా యెషయా, ఉజ్జియాల గురించి వారు ప్రజలకు ఉపదేశించి వారిని నడిపించరి. దేవుడు ఎల్లప్పుడూ కూడా ఆయన మార్గదర్శకులను పంపుతాడు. ఆయనకి ఎన్నడూ మార్గదర్శనం లేకుండా లేరు. యుగాలన్నింటిలో కూడా దేవునికి ఎల్లప్పుడూ భూమిపైన ఒకరు ఆయన ప్రతినిధిగా ఉన్నారు. కొన్నిసార్లు వారు మార్గదర్శకత్వం విడిచిపెట్టేది సగం దూరమేని మనం పిలచవచ్చు. భూమి మీద యేసు ఉన్నప్పుడు పరిశీలతో యేసు చెప్పినది మీకు జ్ఞప్తున్నదా? అంధులైన మార్గదర్శకులారా అని అన్నాడు. అంధులైన మార్గదర్శకులు, ఆత్మ సమాన విషయంలో అంధులు, గుడ్డివారు. చూశారా? వారు ప్రజలకు మార్గదర్శకులై ఉండవలసి ఉన్నది, రక్షణ కొరకై ప్రజలు నడిపించడానికి. అయితే యేసు చెప్పాడు, మీరు గుడ్డివారని. ఆయన అన్నారు, వారిని అలాగే ఉండనివ్వండి. గుడ్డివాడు గుడ్డివాడికి త్రోచుపగాడా? వారిద్దరూ గుంటలో పడరా? గుడ్డి
గుడ్డి మార్గదర్శకులు. ఓ, ఏ విధంగా లోకము గుడ్డి మార్గదర్శకులతో కుళ్ళిపోతుంది. నీ స్వంత జ్ఞానం మీద ఆయన ఆనుకోవాలని అనుకోడు. దేవుడు నీ యొక్క స్వంత జ్ఞానం మీద, తలంపుల మీద, లేక మానవ కలిపి తలంపుల మీద ఆయన అనుకోడు. దేవుడు ఒక మార్గదర్శి పంపాడు. ఆయన నిర్ణయించిన మార్గదర్శి ఆయనే నీవు జ్ఞప్తించుకోవాలని దేవుడు కోరుతున్నాడు. మనం ఆయన తప్పక గుర్తుంచుకోవాలి. నేను మిమ్మల్ని విడవను, నేను తనని వేడుకొందును, ఆయన వేదనకు ఆదరణకర్తను పంపునని యేసు చెప్పాడు. ఈ ఆదరణకర్త ఆయన వచ్చినప్పుడు సర్వసత్యంలోకి మిమ్మల్ని నడిపిస్తాడు. మరియు దేవుని యొక్క వాక్యమే సత్యము, వాక్యమే క్రీస్తు. నేనే మార్గము, సత్యము, జీవనయున్నాను. ఆయనే వాక్యము. ఆది వాక్యము నేను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము శరీరధారి మన మధ్య నివసించెను. అలాంటప్పుడు మనం నిజమైన మార్గదర్శియగు పరిశుద్ధాత్మను వెంబడించినట్లయితే ఆయన ఏమి చూశాడో, ఏమి విన్నాడో, ఇంకా రాబోతున్న విషయాలు మనకు చూయిస్తాడు. ఆమేన్. అక్కడే నీవు ఉన్నావు. రాబో విషయాల్లో మనకు చూయిస్తాడు. ఈనాడు సంఘాలు దాన్ని తిరస్కరించితే మనం పరలోకానికి వెళ్తామని ఎలా నిర్ధారించగలం? పరిశుద్ధాత్మ ఒక మార్గదర్శిగా మనకు పంపించబడినట్లయితే, పరిశుద్ధాత్మను నడిపించుటకు పంపించబడితే, మనం ఒక కార్డినల్ను, ఒక బిషప్ను, ఒక ఓవర్సీను, ఇంకా మరి అలాంటి వారిని స్వీకరిస్తాం. పరిశుద్ధాత్మ ఎప్పుడు కూడా వాక్యమనే మాట్లాడును. నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు, కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే ఆయన వచ్చినప్పుడు మిమ్మల్ని అందులోకి నడిపించును. ఆ కారణం చేతనే ముద్రలు రావడం. 7వ ముద్ర ముగిచుచుండగా దేవుని మర్మము సమాప్తమగును. దేవుడెవరో తెలుసుకుంటానికి ఆయన ఎవరైనది, ఆయన ఎలా ఉంటాడు, ఆయన ఉనికి, ఆయన స్వభావం, ఆ సమయానికి మీరంతా ఇక్కడే ఉంటారు. అవునా? దేవుని కుమారులు కుమార్తెలు సారూప్యములోకి తీసుకుని వచ్చుట క్రీస్తు రక్తములో కడగబడిన ఒక సంఘము. అది డబ్బు ద్వారా కొనబడినది కాదు, యేసుక్రీస్తు రక్తము చేత వెల చెల్లించబడి ఉన్నది. ఇక్కడ మనకు ఒక మార్గదర్శి ఉన్నాడు. ఆయన దేవుడిని గురించిన మార్గదర్శి. మనం అరణ్య మార్గాన బడి వెళ్తున్నాము, మన రహదారి పైన మనం ఉంటున్నాము. ఈ మార్గదర్శి లేకుండా మనం చేరుకోలేము. ఎవరైనా ధైర్యం చేసి మరో మార్గదర్శి ప్రవేశం చేయ ప్రయత్నించవచ్చు. నీవు అంగీకరించావా? అతను నిన్ను దారి తప్పిస్తాడు. ఈ మార్గదర్శికి మార్గము తెలుసు, మార్గం యొక్క ప్రతి అంగుళము ఆయనకు తెలుసు, నీ హృదయంలో ప్రతి తలంపు ఆయనకు తెలుసు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఆయనకు తెలుసు, నీవెవరైనది, నీవేమి చేస్తున్నది ఆయనకు తెలుసు, నిన్ను గూర్చి అంతా తెలుసు. ఓ, ఆయన దేవుని యొక్క మార్గదర్శి పరిశుద్ధాత్మ. ఆయన సంగతులు తెలియచేయును, ఆయన విని సంగతులు తెలియచేయును. వెంటనే నీ మాటలను, నీవు చెప్పిన వాటిని ప్రతిదినంపు చేయును. ఆమేన్. నీవెవరైనదే తెలియచెప్పును, నీవేమి కలిగినది తెలియచెప్పును, నీవెక్కడికి వెళ్ళుచున్నది తెలియచెప్పును. ఒక మార్గదర్శి, నిజమైన మార్గదర్శి. ఆయన నిన్ను సర్వశక్తిలోనికి నడిపించును. ఆయన మాటే సత్యమై ఉన్నది. ఒక రకమైన మానవ కల్పిత 3 సిద్ధాంతానికి పరిశుద్ధాత్మ ఆమెన్ అని ఎప్పుడూ చెప్పడు. దేవుని యొక్క వాక్యుడికి మాత్రమే ఆమెన్ అని ఆయన చెప్పును. ఎందుకంటే అది అదే కాబట్టి. పరిశుద్ధాత్మ వేరే మార్గంలోనికి నిన్ను నడిపించడు. మన మధ్య ఉన్నటువంటి వింతైన విషయం ఏదంటే, మన యొక్క గొప్ప గొప్ప సంఘశాఖలన్నీ ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మలో నడిపించబడుచున్నాము అని చెప్పుకుంటున్నారు. రాత్రి పగళ్ళు ఎంతటి వ్యత్యాసమున్నదో, రాత్రికి పగలుకు ఎంత వ్యత్యాసమున్నదో అలాంటి వ్యత్యాసమున్నది వాటి మధ్య. అయితే ఆ చిన్న పరిశుడైన పౌలు అననీయ బాప్తిసమిచ్చినప్పుడు పరిశుద్ధాత్మను పొంది అతను అరేబియాకు వెళ్లి అక్కడ 3 సంవత్సరాల పట్టణము చేసి తిరిగి వచ్చాడు. అతను ఎన్నడూ 14 సంవత్సరాల వరకు సంఘముతో సంప్రదింపలేదు. అతడు వచ్చి యెరూషలేములోని సంఘ పెద్దైన పేతురుని కలుసుకున్నాడు. వారిరువురు సిద్ధాంతములో కంటికి కన్నువలే ఉన్నారు. ఒకే ఒక పరిశుద్ధాత్మ కాబట్టి యేసుక్రీస్తు పేతురు బాప్తిసమిచ్చితే ఎవరు చెప్పకుండానే పౌలు అదే చేశాడు. పేతురు పరిశుద్ధాత్మ బాప్తిసమును గురించి, శుద్ధీకరణ మొదలగు వారిని గురించి బోధిస్తే పౌలు కూడా సంఘాన్ని సంప్రదింపకుండానే అదే విషయం చేశాడు. ఎందుకంటే అది ఒకే మార్గదర్శి కాబట్టి. అలాంటప్పుడు ప్రజలు ఈ సత్యాలను తృణీకరిస్తున్నప్పుడు నేడు మనం ఎలాగున్నాము, సంఘం ఏ విధమైన క్రమంలో ఉండాలో అది చేసి పేతురు బోధించినప్పుడు పౌలు అదే సిద్ధాంతాన్ని కలిగి ఉన్నాడు. ఎందుకంటే వారిరువురు ఒకే మార్గదర్శిని కలిగి ఉన్నారు కాబట్టి. మార్గదర్శి ఒకరిని ఈ మార్గానికి మరొకరిని వేరే మార్గానికి తీసుకుని వెళ్ళాడు. ఒకరిని తూర్పుకు, మరొకరిని పశ్చిమ దిశకు పంపించరు. ఆయన మిమ్మల్ని ఒకటిగా చేస్తాడు. పరిశుద్ధాత్మ మనల్ని ఒకటిగా ఉంచుటకు అనుమతిస్తే మనం ఒకటై ఉంటాము. సాతాను మనల్ని రహదారి తప్పించుకుని ఉన్నట్లు వాని నిరాకరిస్తే
మనం ఒక్క హృదయం, ఒక్క మనస్సు, ఒక్క చింతన, ఒక్క ఆత్మ అనగా పరిశుద్ధాత్మని కలిగి సర్వ సత్యంలోకి నడిపించు దేవుని మార్గదర్శిని కలిగి ఉంటాం. అవును, కాబట్టి నీ యొక్క మార్గదర్శి నీవు కలిగి ఉండవలసి ఉన్నది. అవునండి, నికోదు వైపు చూడండి. అతడు ఒక నాజూకైన వాడు, అతడు ఒక మార్గదర్శి అవసరమై ఉన్నతనికి. అతడు ఒక బోధకుడు, సుమారు 80 సంవత్సరాల వయస్కుడు. అతడు దైవ సేవకుల సమాఖ్యలోని వాడు, పరిచయులు లేక సన్నిధి సభలోని వాడు. వారికి అతడి గొప్ప మనుష్యుడు, ఇశ్రాయేల్ బోధకుడు, ఆచార్యుడు, ఆచార్య అధ్యాపకుడు. ఆలోచించండి. అవును, అతనికి శాస్త్రాలు తెలుసు. అయితే తిరిగి జన్మించే స్థానానికి వచ్చినప్పటికీ అతనికి ఒక మార్గదర్శి అవసరమై ఉంటున్నది. దాని కొరకు అతను ఆకలిగొని ఉన్నాడు. ఒకటి వ్యత్యాసకరమైనదని అతనికి తెలుసు. ఆ రాత్రి క్రీస్తులో తాను చేస్తున్న సంభాషణ బట్టి అది రుజువుతుంది. అది ఇంకా దీన్ని రుజువు చేస్తున్నది. మిగతా వారి యొక్క తలంపులు అయితే అతని కలిగి ఉన్నట్టి సాహసము ఇతరులెవరూ కడిగుండలేదు. మిగతా వారెవరూ అతని వచ్చి చేసిన రీతిగా చేయలేదు. రాత్రి ఎందుకు వచ్చడం వలన ప్రజలు నికోదేమును గద్దించారని మీకు తెలుసా? అతను ఇక్కడికి వచ్చాడు, అతను చేరుకున్నాడు. రాత్రి గాని పగలు గాని కొందరు అసలు బయలుదేరి రారని నాకు తెలుసు. అతను ఇక్కడ చేరుకున్నాడు. అతనికి ఒక మార్గదర్శి అవసరమై ఉన్నది. అతను ఇలా చెప్పాడు, బోధకుడా, మేము సన్నిహిత సభ సంబంధించిన వారం. నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మాకు తెలుసు. అతనికి ఎలాగో తెలుసు? అతను రుజువు చేయబడినవాడు. చూశారా, ఈ క్రొత్త జన్మ ఏంటో అతను తెలుసుకుని కోరాడు. అతను నేరుగా సరైన ఆయన ఎదుకే చేరాడు. ఎందుకనగా ఈ యేసే ఈ యొక్క మార్గదర్శి అని దేవుడు రుజువు చేశాడు. అతను చెప్పింది ఎందుకు చూడండి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదము. ఎందువల్లంటే దేవుడు ఆయనకు తోడై ఉంటేనే కానీ నీవు చేసిన కార్యాలు ఎవడనూ చేయలేడు. అక్కడ ఒక నిజరుతూ ఉన్నది. ఆయనలో జీవము గల దేవుడు ఉన్నాడని రుజువు ఉన్నది. ఆయన ఏమని సాక్ష్యం ఇచ్చాడు? కార్యములు చేయుచున్నది నీదు కాదు గాని నా యందు నివసించు తండ్రియే ఈ కార్యములు చేయుచున్నాడు. నేను మీతో నిశ్చయముగా చెప్పుడుదేమనగా, కుమారుడు తనంతట తాను ఏమీ చేయడు కాని తండ్రి ఏమి చేయడు కుమారుడు చూచును వాటినే చేయును. తండ్రి చేయుచున్నాడు కనుక నేనును చేయుదును. మరో విధంగా ఏమి చేయవలనో తండ్రి ఆయనకు చూయించెను. ఆయన వెళ్ళుచు ఆ ప్రకారము చేశాడు. చేయమని చెప్పే వరకు ఆయన చేయలేదు. ఆమేన్. అదే దాని యొక్క నిజమైన వాస్తవమైన రుజువులు. ఆత్మలను చేయమని చెప్పే వరకు మనము వేచి ఉంటేనే బాగుంటుంది. అటు తర్వాత సమస్తము క్రీస్తులో పొగొట్టుకుని నన్ను త్రవి పడవేసిన రీతిగా నిన్ను పడవేయుడు. ఆయన శిరస్సు యొక్క ప్రప్రథమ సంజ్ఞ ఏదనగా, నీవు సిద్ధమా? నిన్నేది ఆపు చేయలేదు. ఎందుకంటే అది దేవుని యొక్క చిత్తమని నీవు తెలుసుకుంటావు. ఆయనకు ఒక మార్గదర్శి కావాలి. ఆయన రుజువు చేయబడిన మార్గదర్శి. అతడు ఈ మార్గదర్శి ద్వారా నడిపించబడగలుగుతాడు. ఎందుకంటే దేవుని ద్వారా ప్రేరేపించబడిన వాడని అతనికి తెలుసు. అతడు చేసినటువంటి ఆచారాలన్నీ సద్దూకైలు, పరిచయులు మొదలగు వారి వలన చేయబడినవని అతడు తెలుసుకుంటాడు. అటువంటి మూఢభక్తినంతా ఆచరించాడు, కానీ ఫలితం శూన్యం. అయితే ఇక్కడ రంగం మీదకి ఒక మనుషుడు వచ్చాడు. బైబిల్ గ్రంథంలో వాగ్దానం చేయబడిన మెస్సయ్య తానేనని చెప్తూ ఆయన వచ్చాడు. అటు తర్వాత ఆయన తిరిగి దేవుని యొక్క కార్యాలనే చేశాడు. నా తండ్రి క్రియలు నేను చేయలేడలా మీరు నన్ను నమ్మవద్దు అని యేసు చెప్పాడు. మీరు నన్ను నమ్మకపోయినట్లయితే నేను చేసిన కార్యాలను బట్టి అయినా నమ్మండి, అవి నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. సరే బోధకుడా, నీవు దేవుని దగ్గర వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదము. దేవుడు తిరిగి తోడై ఉంటేనే కానీ నీవు చేతున్న సూచికలను ఎవడనూ చేయలేడని నికోదేము ఆయనతో చెప్పుట్లో అతిశయోక్తి లేదు. చూశారా, అతనికి ఒక మార్గదర్శి కావలసి ఉన్నది. చివరికి అతను బోధకుడైనప్పటికీ కూడా అతని సంఘానికి అతను బోధకుడు. అతని ఘనత వహించిన వాడు, ప్రత్యేక స్థానం గలవాడు, అతను గొప్ప వ్యక్తి, దేశమంతటి కూడా గౌరవపడిన వ్యక్తి అతడు అని అంటూ సందేహం లేదు. తిరిగి జన్మించి ఆ విషయం వచ్చినప్పటికీ అతనికి ఒక మార్గదర్శి అవసరమై ఉన్నది. కాబట్టి మనకు అంతే. అవును, మనకు ఒక మార్గదర్శి కావాలి. కొన్నేళ్ళి ఒక గౌరవ ఘనత గల వ్యక్తి అతని మందిరాలు కట్టించాడు. అతని యూదులను గౌరవించాడు. ఎందుకంటే వారి యొక్క మతము గొప్పదని అతనికి తెలుసు. అతని ధర్మాలు చేశాడు, అనుదినము ప్రార్థించాడు. అయితే పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు సంఘానికి ఒక చేకూర్పు చేయవలసి ఉంటుంది. అతనికి మార్గదర్శి ఒకటి అవసరమై ఉండేను. అతని కొరకు దేవుడు పరిశుద్ధాత్మను పంపించున్నాడు. ఆయన పేతురుని వ్యక్తి ద్వారా దానిని పంపాడు. పేతురు ఇంకా మాట్లాడుచుండగా పరిశుద్ధాత్మ అతని పైన కృపరించబడినది. పేతురు ద్వారా దేవుడు మార్గదర్శిని వాడుకున్నాడు. ఆయన దాన్ని వాడుకున్నాడు ఎందుకంటే ఆయన కొన్నేళ్ళని సరైన మార్గం నడిపించాను. అతను ఇంకా మాట్లాడుచుండగా పరిశుద్ధాత్మ అన్యులైన వారిపైన కృపరించబడినది. ఆ తర్వాత అతను అన్నాడు, వీరు బాప్తిసం పొందకుండా ఒక మనుషుడు ఆటంకపరిచారా?
ఇంకా మార్గదర్శి మాట్లాడుతున్నాడు, పేతురు కాదు. ఎందుకంటే అతని దృష్టికి అది ఒక అన్యజనుల మంద, మురికి, అపరిశుద్ధమైన గుంపు. అతడు వెళ్ళటానికి కూడా ఇష్టత చూపలేదు. అయితే మార్గదర్శి చెప్తున్నాడు, నేను నిన్ను పంపుచున్నాను అని. పరిశుద్ధాత్మ సంపూర్తిగా నేను స్వాధీనపరుచుకున్నప్పుడు, ఆయనను నడిపించినప్పుడు నీవు తలంచని కార్యాలను నీవు చేస్తావు. ఓ, పరిశుద్ధాత్మలు నడిపించబడడం ఎంత అద్భుతం! ఆయనే మార్గదర్శి. మంచిది, పేతురు ద్వారా మాట్లాడాడు, అతను ఏమి చేయాలో అతనికి చెప్పాడు. ఆ తర్వాత వారంతా పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత మనవలే ఆరంభమందు పరిశుద్ధాత్మను పొందిన రీతిగా పొందిన వీరిని నీటిలోనికి వెళ్ళటకు మనం ఆటంకపరచలేము. వారికి ప్రభువైన యేసు నామమున బాప్తిసమిచ్చారు. అది చేయటానికి ఎవరత నడిపించారు? అతనిలో ఉన్న మార్గదర్శియే. మీరేమి చెప్పవలనో అని మీరు తలంచుకుడి అని యేసు చెప్పలేదా? మాట్లాడేది మీరు కాదు, కానీ మీలో నివసించు తండ్రియే. ఆయనే మాట్లాడుచున్నాడు. ఆమేన్. నపుంసకుడు అతడు యెరూషలేముని వచ్చుచున్నాడు. ఆ సమయంలో దేవుడు పరిశుద్ధాత్మక మార్గదర్శిని కలిగి ఉన్నాడు. ఈ మార్గదర్శి చేత నడిపించబడిన ఒక మనుషుడు అక్కడే ఉన్నాడు. అతడు ఒక బోధకుడు కాదు, ఒక సంఘ పరిచారకుడు లాంటివాడు. అతడు ఇక్కడ ఉండి రోగులు స్వస్థపరుస్తూ, దయ్యాలను వెళ్ళగొడుతూ, పట్టణాన్ని కదిలింపు చేసి గొప్ప ఆనందాన్ని కలుగు చేస్తున్నాడు. వందల మంది ప్రజలు అతను చుట్టూరా ఉన్నారు. మార్గదర్శి చెప్పాడు, అది ఎంతో ఎక్కువ, ఇక మనం ఈ మార్గాన వెళ్దాం అని అన్నాడు. అతడు తన మార్గదర్శితో వాదించలేదు. ఈనాడు కూడా నీ మార్గదర్శి వాక్యముతో వాదించవద్దు, వెంబడించు. అలా వెంబడించకపోతే నీవు పోగొట్టుకుంటావు. జ్ఞప్తించుకో, నీవు ఆయన విడిస్తే నీ సొంతదాన్ని నీవు పోతావు. కాబట్టి మన మార్గదర్శితో ఎంతో బంధాన్ని కలిగి ఉందాం. కనుక ఆ రహదారిన ఆయన ఇలాగూ చెప్పాడు, ఇప్పుడు వీరిని విడిచిపెట్టు. ఫిలిప్పు, ఎవరూ లేనటువంటి అరణ్యానికి వెళ్ళు, నేనెక్కడ నిన్ను పంపిస్తున్నాను. నిన్నెక్కడికి నేను చేర్చున్నప్పటికీ ఒక్కరక్కడ ఉంటారు. ఎథియోపియా రాణి దగ్గర ఉన్నటువంటి ఒక గనుడతడు. అతడు ఆ నపుంసకుడు ఒంటరిగా వస్తున్నాడు. కాబట్టి అతడు యెషయా గ్రంథం చదువుతూ వస్తున్నాడు. రథం వద్దకు వెళ్ళు అని మార్గదర్శి చెప్పాడు. అతడు అడిగాడు, నీవు చదువుతుంది గ్రహిస్తున్నావా అని. ఒకరు నాకు దారి చూపుకుంటే నేను ఎలాగా గ్రహించగలను అని అతడు చెప్పాడు. అయ్యయ్యో, ఫిలిప్ మార్గదర్శిని కలుసుకున్నాడు. ఆమేన్. అదే లేఖనము నుండి ఆరంభించి క్రీస్తుని గూర్చి అతనికి బోధించాడు. ఆమేన్. మార్గదర్శి ఏదో యొక్క మూఢభక్తిని గురించి అతనికి చెప్పలేదు, కానీ క్రీస్తు అయిన మార్గదర్శిని కూర్చి అతనికి తెలిపాడు. అక్కడ తిరిగి నీళ్లలో బాప్తిసమిచ్చాడు. అవును, అలాగే జరిగినది. ఓహో, నేను ఎంతగానో దాన్ని ఇష్టపడుతున్నాను. నిర్గమకాండం 13:1 వాగ్దాన భూమి నిమిత్తమై ఇశ్రాయేలు ఐగుప్తును విడిచిన తర్వాత ఆ త్రోవల వారు ముందెన్నడూ ప్రయాణము చేయలేదని దేవునికి తెలుసు. అది కేవలం 40 మైళ్ళు మాత్రమే. అయినప్పటికీ వారితో వెళ్ళుటకు ఒకటి అవసరమై ఉన్నది. వారి త్రోవను వారు దారి తప్పిపోతారు. దేవుడు అనగా ఆయన వారి కొరకే ఒక మార్గదర్శిని పంపించాడు. నిర్గమకాండం 13:1. మరి అలాంటిది ఇక్కడ ఉంది, నేను మీకు ముందుగా నా దూతను పంపెదను, అగ్ని స్తంభమును మిమ్మల్ని మార్గమందు కాపాటుకు, ఈ వాగ్దాన భూమికి మిమ్మల్ని నడిపించుట కొరకై. ఇశ్రాయేలు ప్రజలు ఆ మార్గదర్శిని వెంబడించారు. రాత్రి అగ్నిస్తంభమును, పగలు మేఘస్తంభమును వెంబడించారు. అది ఆగినప్పుడు వారు ఆగారు, అది కదిలిపోయినప్పుడు వారు కదిలిపోయారు. ఆయన వారిని వాగ్దాన భూమికి సమీపింప చేసిన తర్వాత అక్కడ చేరుటకు వారు అయోగ్యులైనప్పుడు తిరిగి ఆయన వారిని అరణ్యంలోనికి నడిపించాడు. ఆయన వారితో వెళ్ళలేదు. అదే ఈ రోజు సంఘస్థుల్లో ఉన్న స్థితి, సంఘములో ఉన్న స్థితి. నోహు దినముల్లో ఎంతటి దీర్ఘశాంతము దేవునికి ఉన్నదో ఈ రోజు అలాగే ఉన్నదటకు అనుమానం ఏమీ లేదు. సంఘము తన యొక్క క్రమపరచుకునపోతే అది అయిపోతుంది. అయితే ఆయనే మనను అలాగూ నడిపించవలసినది. ఇశ్రాయేలు వారి ఐగుప్తుల పైన విజయం పొందినప్పుడు, వారి సైన్యాలు చనిపోయినప్పుడు, ఫరో గుంపు గుర్రపు రౌతులు రథాలు తలకిందులై మునిగిపోయినప్పుడు ఇశ్రాయేలు కేకలు పెట్టారు. వారు ఎరిగినది కొద్ది మాత్రమే. మోషే ఆత్మెందు పాట పడుతున్నాడు, మిరియాము ఆత్మెందు ఆట ఆడుతున్నది. ఇశ్రాయేలు కుమార్తెలు నది ఒడ్డుకు ఉరుకులు తీస్తూ కేకలు పెడుతూ నాట్యం చేస్తున్నారు. పాలు తేళ్ల వాగ్దానానికి ఇక కొద్ది దినాలు మాత్రమే వారు ఉన్నారు. అవి 40 సంవత్సరాల వారికి కొద్దిగా మాత్రమే తెలుసు. ఎందుకంటే వారు దేవునికి నాయకుడికి వ్యతిరేకంగా మాట్లాడారు. మనం అదే మార్గం ఉంటున్నాము. ఇక్కడ నేను శ్రీపోర్టుకు వెళ్తాను. 50 సంవత్సరాల క్రితము కృతజ్ఞతా దినమందు లూసియానాలో పరిశుద్ధాత్మ కృమ్మరించబడింది. అక్కడి నుండి కూడా సంఘం ఎలాగ పడిపోయినది. రోమన్ కథలిక్ సంఘము ఆరంభంలో పెంతెకోస్తు సంఘం అని మీరు గ్రహించారా? అది సత్యమే, అది వాస్తవమే. అది పెంతెకోస్తు సంఘమై ఉండెను. అయితే అతుక్కున్న
గొప్పవారు అందులో ప్రవేశించి దేవుని యొక్క లేఖనాలను వారి యొక్క ఆచరణగా మార్చారు. దానికి మూఢనమ్మకాలు మొదలగునవి చేర్చారు. వారు ఇప్పుడు కలిగి ఉన్న వాటి చూడు, లేఖనం యొక్క ఒక్క ముక్క అందులో లేదు. వారు దానికోసం ఒకదానిని కూర్పు చేశారు. పరిశుద్ధాత్మ కోసం ఒక్క రొట్టె ముక్కను నీటిలో ముంచడం బాప్తిస్మకు బదులు చిలకరింపు చేశారు. ప్రభుని యేసుక్రీస్తుకు బదులు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మను కలిపారు. మన ముందున్నటువంటి ఘనమైన దేవుని చట్టాలను వారు కూర్పు చేశారు. వారెంతో దురస్తులైపోయి లేఖన సిద్ధాంతానికే దూరమైపోయారు. 50 సంవత్సరాల క్రితము లూసియానాలో పెంతెకోస్తు పడిపోయినది. అది ఇక 200 సంవత్సరాలు ఉన్నట్లయితే కథలిక సంఘం కంటే ఎంతో దూరమైపోతుంది. గతించిన 50 సంవత్సరాల రీతిగా అది ఆ విధంగా ఉన్నట్లయితే, ఎందుకంటే ఎప్పుడు కూడా దానికి కలుపు చేస్తూనే ఉంటున్నారు. పాతకాలపు భావాలు కలిగిన బోధకులు గతించిపోయారు. వేది కూటములు ఇక నీకు వినబడవు. మనకిక ఉన్నదంతా హాలీవుడ్ గుంపులే తగిలించాలి. పొట్టి పావుడాలు, కత్తిరించుకున్న వెంట్రుకలు, రంగుపూతలు పూసుకుని క్రైస్తవులుగా పిలుచుకునే స్త్రీలు, ఏదో ఒక గిటార్ పట్టుకుని అటు ఇటు పరిగెత్తే ఒక చిన్న రెక్కి, గట్టిగా బిగుసుగా వస్త్రాలు తొడుక్కునే స్త్రీలు, అంటే స్కిన్ వలె వాళ్ళంతా బయటికి కనిపించుకోవడం, వేదిక అటు ఇటు పరుగులు తీయడం, ఊగడం, రెలాలు వేసుకున్న ప్రోగులతో పరుగులు తీయడం, కొత్తకాలపు స్త్రీ తలకట్టు అని చెప్పుకుంటూ క్రైస్తవులుగా పిలుచుకుంటారు. ఈరోజు మనకి ఏమి కావాలి? దేవుడు పంపించిన ఆది భావాలు కలిగి బొబ్బలు పెట్టేది, సంఘంలో లోకాన్ని బొబ్బల చేత తగులు పెట్టే భక్తి కావాలి. మస్టుడు కాల్సి వేసే పరిశుద్ధాత్మ అగ్ని దగ్గరకు మనం రావాలి. తిరిగి పురాతన పద్ధతిలో బోధకుని ఎద్దుకు మనం రావాలి. తుపాకీ గురిని గురిపెట్టి నరకాన్ని దహించిందిగా అని చెప్పి పరలోకాన్ని హెచ్చించే బోధను తీసుకురావాలి. అలాంటి బోధ మనకి కావాలి. నీవు దాన్ని చేస్తే నీ సంఘ సమాజం నీకు వ్యతిరేకంగా ఓటు వేస్తారు. కొన్నిసార్లు మంచివారుగా ఉండే తమ యొక్క సంఘపు సమాజపు వారి వలన తప్పిపోతుంటారు. చేతనే నాకు ఒక సంఘశాఖ అనేది లేదు. నాకు ఒకే ఒక కేంద్ర స్థానం ఉన్నది. అది పరలోకం నుండి వచ్చినది. ఆయన నన్ను ఎక్కడికి పంపిస్తే నేను ఎక్కడికి వెళ్తాను. ఆయన ఏమి చెప్తే అది చెప్తాను. మాకు ఏ సంఘశాఖ వద్దు. సంఘశాఖ గురించి మీ సంఘం ఎప్పుడైనా మాట్లాడినట్లయితే అప్పుడే మీ పాస్టర్ గారిని మీరు వదులుకున్నారు. అటువంటి దాన్ని పట్టుకుని ఏ 5 నిమిషాలు కూడా నేను దాని చుట్టూ వ్రేలాడను. ఏ సంఘమైనా ఏనాడైనా సంఘశాఖ తయారైతే అది విత్తనంలోకి వెళ్లిపోయినది. అలా కాకున్నదేదో నాకు ఒకటి చెప్పు. అలాగే తిరిగి మరలా లేచినదేదో నాకు చెప్పు. సంఘం నడిపించడానికి పరిశుద్ధాత్మ పంపించబడేది, కానీ ఏదో ఒక గుంపు ప్రజలను కాదు. పరిశుద్ధాత్మ సర్వ జ్ఞానము గలవాడు. మనుషులైతే మడుచుకొని విపరీత భావాలు కలిగి ఉంటారు. వారికి ఒక మార్గదర్శిని పంపుతానని, ఆయన ఒక మార్గాన వారిని నడిపించునని దేవుడు వారితో చెప్పి ఉన్నాడు. వారు అగ్నిస్తంభాన్ని వెంబడించే కాలము వారు మంచిగానే ఉన్నారు. వాగ్దానము యొక్క గవిని దగ్గరికి ఆయన వారిని నడిపించాడు. అది అనగా అది ఎంత దూరమో అంత దూరం ఆయన వెళ్ళవలసినది. అటు తర్వాత ఆ మహాయుద్ధుడని యెహోషువ అతడు వారిని శుద్ధిపరచుకొని చెప్పిన దినమున జ్ఞప్తించుకునండి, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకునండి. 3వ దినమున దేవుడు ఇక్కడున్న యోర్దానును పాయలు చేయబోతున్నాడు. మనము దాటి వెళ్ళబోతున్నాం. అతను ఏమని చెప్పాడో గమనించండి. లేఖము దీన్ని నేను ఇష్టపడుతున్నాను. అతను అంటున్నాడు, మీరు వెళ్ళుత్రోవా మీరు ఇంతకు ముందుగా వెళ్ళినది కాదు. మందసమును సమీపించకూడదు. మందసం వెనకాల ఉండవలెను. మందసమనగా ఏంటి? వాక్యమే. నీ సంఘశాఖల దారిలో నీవు ఇప్పుడు పయనించవద్దు. వాక్యానికి వెనకాలని నడువు. ఎందుకంటే నీవు నడిచిన త్రోవ కాదు ఇది. క్రైస్తవ సంఘం తను తాను పరీక్షించుకునే తరుణమున్నట్లయితే అది ఇప్పుడే అవుతుంది. ఈ గంభీరమైన సమావేశం ఇప్పుడే రోములో జరిగినట్లు మనం చూచుకుంటున్నాము. వ్యత్యాసాలు బహిర్గతమైపోతున్నవి. సంఘముల సమాఖ్య, ఈ సంఘశాఖలన్నీ క్రూరముఖము యొక్క ముద్రగా ఏర్పట్టుకై సంఘముల సమాఖ్యముగా ఏకమవుతున్నవి. బైబిల్ ఏమి చెప్పినది అలాగే జరుగుతున్నది. వర్తమానములో ఈ ఉదయం ఏమని చెప్పామో తెలుసా? ప్రతిది ద్వారములొద్దనే ఉండుట మనం చూస్తున్నాం. ఇంకా ప్రజలు తమ 3 సిద్ధాంతాలనే వెంబడిస్తున్నారు. వాక్యం వెనకాలనే ఉండటం ఎంతో శ్రేయస్కరము. వాక్యమే నేను దాటింపచేస్తున్నది. ఎందుకంటే వాక్యమే క్రీస్తు, క్రీస్తే దేవుడు, దేవుడే పరిశుద్ధాత్మ అంటున్నాడు. వాక్యం వెనకాల ఉండు. అవునండి, ఆ మార్గదర్శితోనే ఉండు. దాని వెనకాలనే ఉండు. దానికి ముందు రావద్దు. నీవు దానికి వెనకాలనే ఉండు. పిచ్చుడుగాక నీవు దానిని నడిపించవద్దు. దానినే నీవు వెళ్ళనివు. ముందెన్నడూ ఈ దారిని మీరు వెళ్ళలేదు. ఆ మార్గమును గురించి మీకేమి తెలియదు అని యెహోషువ చెప్తున్నాడు. ఈనాడున్నటువంటి ఇబ్బంది ఇదే. విశాల మార్గాన్ని నడిపించడానికి నీకెవరు మార్గదర్శి అవసరం లేదు. అన్ని విధాల సందులు మొదలగునవి నీకు బాగా తెలుసు.
పాపము చేయటం నీకు తెలుసు, దాని చుట్టూ నీవెంతో కాలం ఉండి ఉంటివి, దాని గురించి నీకు చెప్పుటకు మరొకరు అవసరం లేదు. ఆ మలుపులు తిరగడం నీకు తెలుసు, అవునా? ప్రతి పాపము నీకు తెలుసు. దొంగతనం చేయడానికి నీకెవరు చెప్పనవసరం లేదు, అది నీకు తెలుసు. ఏ విధంగా శపించాలో ఎవరు నీకు చెప్పనవసరం లేదు, అది నీకు తెలుసు. ఈ చెడ్డకాలను ఎలాగూ చేయాలో నీకెవరు చెప్పనవసరం లేదు, ఎందుకంటే ప్రతి చెట్టు మీద ప్రతి చోట అది పెట్టబడి ఉన్నది. అయితే క్రైస్తవులు మీరు గుర్తుంచుకోనండి, మీరు దాన్ని దాటారు. మీరు మరో దేశంలో ఉన్నారు. మీరు తిరిగి జన్మించిన వారు. పరలోక శ్రవణ దేశంలో మీరు ఉన్నారు. మీరు వాగ్దాన దేశంలో ఉన్నారు. మీరు వెళ్ళగలరు. ఇక్కడ మీ మార్గమేదో మీకు తెలియను. అవును, ఏమి తెలియనో తెలుసా? కొన్ని పేకలు ఎలా నిలబెట్టాలో తెలుసు. పాచికలంటే ఏంటో, అవి ఎలా దొర్లించాలో, దాని అర్థమేంటో మొదలగినవి తెలుసు. పరిశుద్ధత, నీతి, దేవుని శక్తి వాటి ఎదుగు వస్తే, అనగా వాటి తెలుసుకోవడం చూసినట్లయితే పరిశుద్ధాత్మ ఏ విధంగా పనిచేస్తుంది, అదేం చేస్తుంది, అలాంటప్పుడు వాక్యం వెనకాల, మార్గదర్శి వెనకాల నీవు నిలబడ్డ మంచిది. చూశారా, నీవెన్నడూ ఈ త్రోవన వెళ్ళి ఉండలేదు. సరే, నీవలాగ చెప్పవచ్చు, నేనెంతో నాజూకైన మనిషిని, నాకు కాలేజీ డిగ్రీలు 2 ఉన్నవి అని. దాన్ని మర్చిపోవడం మంచిది. అవునండి, నేను సెమినరీ చదివాను. నీవు దాన్ని మర్చిపోవడం మంచిది. అవును, నీవు మార్గదర్శి వెనకాల నిలబడు, మంచిది. ఆయన నడిపించుడు కాక, ఆయనకే ఆ త్రోవ తెలుసు, నీకు తెలియదు. త్రోవను వెళ్ళలేదు, అవన్నీ ఉన్నవి అని నీవు చెప్పవచ్చు. అవన్నీ ఉన్నట్లయితే యేసు ఇలాగూ చెప్పాడు, ఎవరైతే ఈ త్రోవను వెళ్ళారో ఈ సూచికల వారిని వెంబడించును. వెళ్ళిన వారిలో నా నామమున దయ్యములు వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, సర్పములు ఎత్తి పట్టుకుందురు, మరణకరమైన త్రాగిన వారికి హాని చేయదు, వారు రోగుల మీద చేతులు చిన్నప్పుడు వారు స్వస్థత నొందుదురు. అనేకులు దాన్ని తిరస్కరిస్తారు, నిరాకరిస్తారు. అది చివరకు ఆత్మ ప్రేరేపణమైనది కాదు అని చెప్తారు. వారు మార్గదర్శనం వెంబడించడం లేదు, వారు మానవ కల్పిత 3 సిద్ధాంతాలు వెంబడిస్తున్నారు. వాక్య వెనకాలనే ఉండటం మంచిది, ఎందుకంటే నీవు ఈ త్రోవను వెళ్ళిండలేదు. అవునా? అయితే నీవు తిరిగి జన్మించావు. నీవు పరిశుద్ధతలోకి జన్మించావు. నీవింత క్రితం ఈ త్రోవను వెళ్ళిండలేదు. నీవు ఈ మార్గం వెళ్ళినట్లయితే పరిశుద్ధత గుండా నీవు వెళ్ళవలసి ఉన్నది. ఎందుకంటే జీవితము ఒక క్రొత్త ప్రజలు. నువ్వు మందిరానికి వస్తావు, ఒకరు లేచి దేవునికి మహిమ హల్లెలూయా అని కేకబెట్టమని వింటావు. అరే, అయ్యయ్యో, నా మందిరంలో వారెన్నడూ అలా చేయలేదే, నేను ఇక లేచి వెళ్ళిపోతాను. జాగ్రత్త సుమా, వాక్యం వెనకాల నిలుచుండు. ఇప్పుడు మార్గదర్శిని నడిపించని, ఆయన సర్వసత్యులకు నేను నడిపించును, మరియు నీవుతో చెప్పిన విషయాలంటే నీకు బయలుపరచును. ఆయన దాన్ని నీకు చూయించును. నిజమైన మార్గదర్శి జరగనైన సంగతుల గురించి నీకు తెలియచేయును. బిషప్ దగ్గరికి వెళ్ళవద్దు, మార్గదర్శి దగ్గరికి వెళ్ళు. ఎవరి వద్దకు వెళ్ళవద్దు, మార్గదర్శి దగ్గరికే వెళ్ళు. నీకు మార్గాన్ని చూయించుకై నీకై పంపించినది ఆయనే, దాన్ని చేయవాడు ఆయనే. నీకు ఒక మార్గదర్శి దేవుడు ఏర్పరిచాడు. దేవుడు ఏర్పరిచిన మార్గాన్ని స్వీకరించు. నేడు దినాన ఇబ్బంది ఏంటంటే, మందిరానికి వచ్చిన వారు ఏదో కొద్ది నిమిషాలు కూర్చొని వారు ఉపయోగించుకోమని ఏదో ఒక దాంతో సాగిపోతారు. ఒక నులివెచ్చని నామకాద సంఘంలో ఉన్న ఒక చిన్న స్త్రీని నేను అభినందిస్తున్నాను. ఆమె కొరకై చిన్న ప్రార్థన జరిగించబడినది. ఆ స్త్రీని దేవుడు స్వస్థపరుచుతున్నాడు. దీన్ని ఆమె అర్థం చేసుకోలేదు. దాన్ని గురించి ఆమెకి ఏమీ తెలియదు. ఆమె లోపలికి వచ్చి తనకేమీ తెలియదని చెప్పినది. అయితే నేను చెప్పాను, వచ్చి నన్ను చూడమని చెప్పాను. ఆమె ఒక విధమైన పెరికి వెనుకబడిపోయినది, పిరికిదై. అయితే ముందుకు సాగి వెళ్ళు అని మార్గదర్శి చెప్తూనే ఉన్నాడు. ఆమె దాన్ని పొందుకున్నది. అదే చూశారా, ఈ విషయాలకై మనం నడిపించే పరిశుద్ధాత్మల విధి జరుగుతున్నది. చూడండి, దేవునికి ఒక ఏర్పరచబడిన మార్గం ఒకటి ఉన్నది. ఎప్పుడైనా గానీ దక్షిణ దిశగా వెళుతున్నటువంటి అడవి బాతులు మీరు గమనించారా? ఇప్పుడు గుర్తుంచుకోనండి, ఎక్కడో ఒక నీటి కుంటలో ఆ చిన్న బాతు జన్మించుంటుంది. దానికి తూర్పు, పడమర, దక్షిణ, ఉత్తరాలు ఏవో తెలియవు. దానికి ఏమీ తెలియదు. అయితే ఆ నీటి కొలను కెనడా కొండల్లో ఒక చోట ఉండి ఉన్నది. అయితే ఎన్నడూ ఆ నీటి కుంటలో నుండి బయటికి రాలేదు. అయితే అది ఒక నాయకుడిగా జన్మించింది. ఆ చిన్న మగబాతు ఒక నాయకుడిగా జన్మించింది. మొదటిగా ఒక రోజు రాత్రి ఆ పర్వత శిఖరం ఒక పెద్ద మంచు గడ్డ దొర్లుకుంటూ వస్తుంది. ఏం జరిగిందో తెలుసా? చల్లని ఈదురుగాళ్ళు వచ్చేసినవి. నేను ఇలా ఊహిస్తున్నాను, అది వణుకుతూ, అమ్మా ఇదంతా ఏంటి అని అడిగినది. చూశారా, అది ఎన్నడూ క్రితం అలాంటి చల్లటిగాలు అనుభవించలేదు. కాబట్టి అది చుట్టూరా గమనిస్తూ ఉన్నది. ఆ నీటి కుంట హద్దులు చుట్టూరా గమనిస్తుంది. అది గడ్డగట్టం ఆరంభించినది. మంచుగడ్డ నీటి కొనలోకి వస్తుంది. దానికి ఏం అర్థం కాలేదు. ఆ బాతుల గుంపుకు అది మార్గదర్శిగా పుట్టినది. అయితే అకస్మాత్తుగా అది దాని తాకులోగా
అకస్మాత్తుగా ఆ నీటి కుంట మధ్యలో నుండి ఎగిరి దూకినది. నీవు ఏమని పిలవాలనుకుంటావో పిలవచ్చు. మేము దాన్ని ప్రేరేపణ పిలుస్తాం, లేకుంటే నీవు దాన్ని సహజ లక్షణం అని పిలవచ్చు. అది నీటి కొల్ల మధ్యలో ఉండే ఎగిరి దూకిపోయినది. ఆ చిన్న ముక్కును గాల్లోకి పెట్టేసి హాంకాంగ్ హాంకాంగ్ అనుకుంటూ వెళ్ళిపోయినది. ఆ కుంటలోని ప్రతి బాతు దాని దగ్గరికి వస్తవి. వాటి నాయకుడెవరో వాడికి తెలుసు. అతని కూర్చోబెట్టిన రీతిన అవి ఎగురుతవి. పూర స్పష్టముగా ధ్వనించినట్లయితే యుద్ధానికి ఎవరు సిద్ధపడతాడు? అవునా? బూర స్పష్టముగా ధ్వనించినట్లయితే యుద్ధానికి ఎవరు సిద్ధపడును? ఆ యొక్క బాతు అర్థం కాని కూత కూర్చున్నట్లయితే ఎగిరిపోటుకు ఎవడు సిద్ధపడగలడు? ఆ చిన్న బాతు పిల్ల దాని ముక్కును ముందుకు చాచి హాంకాంగ్ హాంకాంగ్ అని అరుస్తూ ప్రతి చిన్న బాతు పిల్ల దాని యుద్ధకు వస్తవి. హాంకాంగ్ హాంకాంగ్ అవి అక్కడే ఉన్నవి. ఆ నీటికుండ మధ్యలోనే అటువంటి సునాద సంవత్సరాన్ని అవి జరుపుకున్నవి. చుట్టూ తిరుగుతూ ఉన్నవి. కొద్ది సమయం తర్వాత తాను ముందుకు కలుతున్నట్లుగా తనకు అనిపించినది. అతను విడిచి వెళ్లిపోవాలి. అతను చిన్న రెక్కలు చాచి నీటి కుంట నుండి ఎగిరిపోయినది. గాల్లోకి ఎగిరిపోయి 4-5 సార్లు వెనుదిరిగి చూచి లూసియానా వైపుకు ఎంత చక్కగా వెళ్లాలో అంత త్వరగా వెళ్లిపోయినది. ప్రతి ఒక్క బాతు పిల్ల కూడా దాని వెనకాలనే హాంకాంగ్ హాంకాంగ్ అనుకుంటూ వెళ్లిపోయినవి. కానీ అతడు ఒక మార్గదర్శి కాబట్టి ఆమేన్. బాతులకు తమ మార్గదర్శి ఎవరో తెలుసు, సంఘానికి మాత్రం తెలియదు. అవును, అతను ఏమి చేయాలో దానికి తెలుసు. అలస్కాలోని నీటి ఎద్దడిలో ఉండే ఆ పెద్ద బాతులను చూడు. ఒక పెద్ద మగబాతు వాడిని నడిపించేది. బాతులన్నీ ఆ మగబాతును బహు జాగ్రత్తగా గమనించేవి. ఆ మగబాతు ఏం పలుకుతున్నదో అవి తెలుసుకోవలసి ఉన్నది. లుక్ మ్యాగజైన్ లో 4 సంవత్సరాల క్రితం ఏం రాశారో చదివారా? అక్కడ ఒక ముసలి బాతు ఒకసారి తాను ఏం చేస్తుందో తానికే తెలియక నేరుగా ఇంగ్లాండ్ దేశంలోకి ఒక బాతుల గుంపును నడిపించలేకపోయినది. అవునా? అంతర్గతం ఎన్నడూ కూడా ఇంగ్లాండ్ దేశం అంటే ఏదో దానికి తెలియదు. ఎందుకని వాటి యొక్క నాయకునేవి ఎన్నడూ గమనించలేదు. ఆ పెద్దదైన ముసలి బాతు తానెక్కడికి వెళ్తుందో తనకే తెలియదు. చేరుకుని తిరిగి వెనుకకి రాలేకపోయినవి. అదే నేటి దినాలటువంటి ఈ బాతుల గుంపు సంగతి ఇదే. వారింకా గుంపుగానే ఉన్నారు. లుక్ మ్యాగజైన్ చెప్పిన రీతిగా ఈ బాతుల గుంపుగా ఏర్పడి ఇంగ్లాండ్ దేశం వైపు ఎగిరిపోయినవి అని చెప్తారు. అయితే తిరిగి ఎలా రావాలో వాటికి తెలియలేదు. అదే నేను ఎదిగిన కొన్ని బాతుల స్థితి అలాగే ఉన్నది. నీకు ఒక గుంపు ఉన్నది. అనేక దినాలు జరిగే కుటుంబం నీకున్నది. దానికి ఒక పరుడు ఒకడు వచ్చి కొద్దిసేపు ప్రసంగిస్తాడు. అయితే నీవెక్కడికి వెళ్తున్నావో నీకు తెలియదు. గుంపు గుంపులుగా చుట్టూ తిరుగుతావు. ఎందుకంటే సంఘ శాఖల హాస్యగాల్లోకి నిన్ను నడిపించే ఒక మగబాతు దొరికింది కాబట్టి, దేవుని వాక్యములోకి కాదు. అడతరా ద్వారా ఆశ్చర్యపోతారు. మన దినాల్లో ఎందుకని ఉద్యమం లేదు అని గమనిస్తున్నారా? స్పష్టమైన శబ్దాన్ని వెరుగవలసి ఉన్నది. ఆ శబ్దం లేక ఆ ధ్వని దేవుని యొక్క ప్రతి మాట ఎగు సువార్తలో నుండి వచ్చినటువంటి సువార్త బోరధ్వని కావలసి ఉంటున్నది. మూఢనమ్మకముకు కాదు, సంఘ శాఖకు కాదు, కానీ బైబిల్ యొద్దకు పరిశుద్ధాత్మ అవుతున్నది. నమ్మిన వారి వల్ల ఏ సూచికలు జరగను. చూశారా? అక్కడే వారు ఈ రహదారిని దిగి వెళ్లిపోయేతారు. వారు అలా చెప్పారు. ఒకప్పుడు ఒక పెద్ద మగబాతు ఒక గుంపును చంపేసినది. చీకట్లో వాటిలో నుండి ఎగురుటకు ప్రయత్నించి తానెక్కడికి వెళ్లిపోవాలో తెలియకపోయినది. అవన్నీ ఎక్కడున్న పర్వతానికి ఢీకొని చెల్లాచెదరైపోయి తునాతురుకులైపోయినవి. నిజం, అవి వాటి యొక్క స్పష్టమైన ధ్వనిని ఎరగాలి. ఆ చిన్న వృద్ధబాతు దానికి స్పష్టమైన శబ్దం అవి ఎరిగినట్లయితే వాటికి ఒక చిన్న సునాద గుంపు ఏర్పడితే దక్షిణానికి ఎగిరిపోగలవు. అవి ఎక్కడికి ఎందుకు వెళ్తవి? అక్కడికి ఎందుకు వెళ్తవి? అక్కడ చలే లేదని చలిని తప్పించుకోవడానికి దేవుడు ఆ బాతుకే తగినంత జ్ఞానం ఇచ్చినట్లయితే సంఘానికి ఆయన ఎంత జ్ఞానాన్ని అనుగ్రహించును. సహజ లక్షణాలను బట్టి ఆ బాతే అలా చేయగలిగితే సంఘంలో ఉన్న పరిశుద్ధాత్మ సంగతి ఏంటి? పాత అలవాట్ల నుండి 3 సిద్ధాంతములుగా వాటి నుండి అది మనల మహిమకరమైన పరిశుద్ధాత్మ బాప్తిసంలోనికి నడిపిస్తున్నది. ఎక్కడైతే సద్గుణము, జ్ఞానము, సహనము, భక్తి, పరిశుద్ధాత్మ ఇరదో అక్కడికి మనల్ని నడిపించును. నిజమైన మార్గదర్శనం నడిపించున్నది అదే. ఎందుకనగా ఆయన అసలు వాక్యమైన సువార్తనదుకు తప్ప ఆయన మరుగు చోటికి మనలను ఊపిరి ఊదడు. అవును, నీకు మార్గదర్శి కావాలి. జ్ఞానులు దేవుని గురించి వారికి ఏమీ తెలియదు. వారు ఇంద్రజాలం చేసేవారు, వారు మాంత్రికులు, వారు తూర్పు ప్రాంతపు వారు. మేము తూర్పు దిక్కున ఆయన నక్షత్రాన్ని చూసి ఆయన పూజింపవచ్చిదిమి అని బైబిల్ తెలుపుతున్నది. మీకు తెలుసా? వారు పశ్చిమ ప్రాంత వారై ఉండి
తూర్పులను ఆయన నక్షత్రమును చూచి లేక పశ్చిమ దిశను చూసి వారు తూర్పు ప్రాంతం వారు ఉన్నారు. మేము తూర్పు ప్రాంతం వారము. పశ్చిమ దిశను ఆయన నక్షత్రమును చూచిదిమి. తూర్పు దిశను మేము ఆయన నక్షత్రము చూచిదిమి. చూశారా, వారు తూర్పున ఉన్నారు. మేము తూర్పు దిశ నుండి ఆయన నక్షత్రమును చూచి మేము ఆయనను ఆరాధింపవచ్చితిమి. వెలుటకై వారు సంసిద్ధమవుతున్న విధానాన్ని నేను ఇలా ఊహిస్తున్నాను. వారిలో ఒకని భార్య వారితో చెప్పుచున్నట నేను ఇలా ఊహిస్తున్నాను. ఇదిగో, అన్నీ మూటగట్టుకున్నావు, కానీ నీ దిక్చూచి ఎక్కడా అని ఆమె అడిగినది. అతడు ఇలా చెప్పాడు, నేనిప్పుడు ఈసారి దిక్చూచిని వినియోగించట్లేదు అని. మంచిదే, కానీ నీవు ఎలాగ పర్వతాలు ఎక్కగలుగుతావు? గుర్తుంచుకోనండి, వారు టైగ్రిస్ నది దాటి మైదాన ప్రాంతముల ద్వారా వారు రావాల్సి ఉన్నది. అందుచేత 2 సంవత్సరాల ప్రయాణము ఒంటెల మీద వారు చేశారు. అది వారు ఎలాగ చేయగలిగారు? చివరికి దిక్చూచిని కూడా తీసుకుని వెళ్లకుండా అని చెప్పబడుతుంది. వద్దు అని అంటున్నాడు. మరి నీవేలాగ వెళ్ళగలవు? దేవుడు ఏర్పాటు చేసిన మార్గాన్ని నేను వెళ్తాను. ఆ దూరాన్ని కల్పించే నక్షత్రం ఆ రాజునోదుకు నడిపించగలదు. అవును, మేము ఆయన నక్షత్రాన్ని తూర్పు దిశను చూచి మార్గమంతట్లో దాన్నే వెంబడిస్తూ ఇక్కడికి పశ్చిమ దిశను ఆయన ఆరాధింపవచ్చితిమి. ఆయన ఎక్కడ ఉన్నాడు? దేవుడు ఏర్పాటు చేసిన మార్గాన్ని వారు వెంబడించారు. కొద్ది సమయంలో అయితే కొన్ని 3 సిద్ధాంతాల చేత వారు అక్కడికి బంధించబడ్డారు. వారు యెరూషలేముకి వచ్చి వీధుల్లో ముందుకు వెనుకతూ తిరుగుతూ యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని అందమైన వస్త్రాలు ధరించిన వీరు అడుగుతూ ఉన్నారు. అది ప్రాముఖ్య పట్టణము, అది యెరూషలేము. వాస్తవంగా ఈ పెద్ద సంఘం దాన్ని గూర్చి కొంత ఎరిగి ఉండవలసి ఉన్నది. ఆయన ఎక్కడా, ఆయన ఎక్కడా, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రాన్ని చూచి ఆరాధింపవచ్చితిమి. ఆయన ఎక్కడా? ఫలానా పాస్టర్ గారు, ఫలానా ప్రధాన యాజకుడు మొదలగిన వారి యొద్దకు ఎందుకు వెళ్ళియుండకూడదు? దాని గురించి వారికి ఏమీ తెలియదు. యూదుల రాజుగా ఒకరు పుట్టి ఉన్నాడు, ఆయన ఎక్కడా? వారికైతే తెలియదు. అక్కడ ఒక గొర్రెల కాపర్ల గుంపు ఆ కొండ ప్రక్కనే ఉండి వారొక మంచి సమయాన్ని కలిగి ఉంటున్నారు. అవునండి, ఎందుకంటే దేవుడు ఏర్పరచుకున్న మార్గాన్ని వారు ఉన్నారు కాబట్టి వారందరూ గుంపు కూడి ఉన్నారు. నేరుగా అతను ఇలా చెప్పాడు, మనం ఏమి చేయవలసినది నేను చెప్తాను. మనకు సభ్యుల కూటమి అవసరం కనుక దాని గురించి ఏమైనా తెలుసుకోవచ్చునని సన్నిహిత సభను ఏర్పాటు చేశారు. ఏమీ లేదు, దాని గురించి మాకేమీ తెలియదు. రోజు కూడంతే. ఈ మార్గదర్శన గురించి వారికి ఏమీ తెలియదు. స్వస్థతనిచ్చి హృదయాన్ని నింపి రక్షించి తిరిగి రానయ్యున్న పరిశుద్ధాత్మను గురించి వారికి ఏమీ తెలియదు. ఇవన్నీ జరుగునని మనకు తెలియజేసిన మార్గదర్శి ఇక్కడే మన మధ్య ఉన్నాడు. హృదయం యొక్క తలంపులు ఎరిగిన ఒకరు ఇక్కడే ఉన్నారు. దాని గురించి వారికి ఏమీ తెలియదు. మనస్సు చదివి చెప్పుట మరేదో అని పిలుస్తారు. దాని గురించి ఏమి చెప్పాలో వారికి తెలియదు. కనుక గమనించండి, ఆ జ్ఞానాలు గుర్తుంచుకోండి. వారు యెరూషలేములో ప్రవేశించగానే నక్షత్రం అదృశ్యమైపోయినది. సంఘశాఖల మనుషులు 3 సిద్ధాంతాలని ఎప్పుడు చూస్తావో, వారిని నడిపిస్తారో అప్పుడు దేవుని సహాయం నీకు దూరం అయిపోతున్నది. వారు వాటి వల్ల విసిగిపోయి అల్సర్ చెంది విడిచిపెట్టినప్పుడు, ఆ యూదుల యొక్క 3 సిద్ధాంతాలను సంఘ శాఖలు విడిచిపెట్టినప్పుడు, యెరూషలేము నుండి బయటికి వచ్చినప్పుడు అప్పుడు తిరిగి నక్షత్రం కనిపించినది. వారు అత్యానందభరితులైపోయారు. తిరిగి వారు మార్గదర్శనం చూశారు. ఆహా, ఎంతటి ధన్యత! ముసలదైన చల్లబడిన నామకార్థ సంఘాన్ని విడిచిపెట్టి తిరిగి అగ్నితో ఉన్న ఒక మంచి దానిలోనికి వచ్చుడు ఎంత ధన్యత! రండి, మార్గదర్శి యొక్క నడిపింపు ఎంతటి వ్యత్యాసమది. అవును, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రాన్ని చూచి ఆయన పూజింపవచ్చితిమి. యెహోషువ వార్త ఇలా చెప్తున్నాడు, మందసనే వెంబడించండి, ఎందుకంటే మునుపెన్నడూ ఈ త్రోవన మీరు రాలేదు కాబట్టి. దేవుడెన్నడూ కూడా ఆయన మందస్సం వేరే చోటుకు వెళ్ళడం ఆయన అనుమతి ఇవ్వలేదు, సరైన త్రోవను తప్ప. ప్రతి ఒక్కరు దాన్ని వెంబడించారు. అతడు యోర్దాను దాటి వెళ్లిపోయాడు పరిశుద్ధాత్మ ద్వారా. ఈ రోజు కూడా అంతే. అవునండి, మనము తెలుసుకోవాల్సింది ఒకటి, అది పరిశుద్ధాత్మ ద్వారా కాదా అనేది. దాని యొక్క రుజువును చూస్తాం, వాక్యం యొక్క ప్రత్యక్షం చూస్తాం. కొంచెం కాలం క్రితమే కొంతమంది సహోదరుల గుంపు రక్తము నూనెను కలిగి ఉంటున్నారు. వారు అలాగే చేయాలనుకుంటే మంచిదే. అది ఒక నిదర్శన రుజువు కాదు నాకు, అది లేఖన నిదర్శనమై ఉండును. చూశారా, ఎవరు చెప్పేదానికి అది నిజ రుజువై ఉన్నంత వరకు అది మంచిదే. వారంటున్నారు, ఈ కారణం చేత నువ్వు పరిశుద్ధాత్మ కలిగి ఉన్నావు, నీ చేతిలో నూనె ఉన్నది అని అంటున్నారు. అలాంటి దాని కొరకై నేను వెళ్ళను. చూశారా, అలాంటి నూనె ఏదైనా చేస్తుందంటే నేను నమ్మను. ఆ రక్తం స్వస్థపరిస్తే, రక్షించినట్లయితే ఇక యేసుక్రీస్తు రక్తం విషయం ఏంటి? ఆ నూనె స్వస్థపరిస్తే ఆయన దెబ్బల విషయం ఏంటి? చూశారా, వాక్యంలోని సత్యమునొద్దకు మిమ్మల్ని తీసుకుని వచ్చు మార్గదర్శి వచ్చుటకు నేను ఆశిస్తాను. ఆ తర్వాత మీరు సున్నతో సమాలని
ఆకర్షణ కొరకై ఆయత్తపడతారు. అవునది వాస్తవం. ఎగిరిపోడు కొరకై సంసిద్ధం అవుతారు. అవునండి, అవును. అయితే ఎందుకొరకు? దాన్ని వాస్తవమైనది చేయనది మార్గదర్శి ఒక్కడు మాత్రమే. నా దగ్గర ఒక లేఖనం ఉన్నది. నేను కొన్ని లేఖనాలు ఇచ్చాను. అయితే దీన్ని చదవాలని కోరుతున్నాను. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. ఎలయనగా ప్రవచనం ఎప్పుడును మనిషిని ఇచ్చిన బట్టి కలగలేదు, కానీ పరిశుద్ధమైన మనుషులు పరిశుద్ధాత్మలో ప్రేరేపించబడిన వారై దేవుని మూలంగా పలికరి. ఏ విధంగా ప్రవచనం పుట్టినది? మనిషిని యొక్క ఇచ్చిన బట్టి కాదు, సంఘ శాఖల 3 సిద్ధాంతాల వలన కాదు, దేవునికి ఇచ్చిన బట్టి. పరిశుద్ధమైన మనుషులు పరిశుద్ధాత్మల ప్రేరేపించబడినప్పుడు ఆయన ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క మార్గదర్శి. అదే పరిశుద్ధాత్మ, అదే అగ్నిస్తంభం, అదే పరిశుద్ధాత్మ. ప్రతి ఒక్కరికి తెలుసు ఆయన క్రీస్తు అని. ఐగుప్తు సభ కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని మోషే ఎంచి ఐగుప్తును విడిచిపెట్టాడు. క్రీస్తు ఒక్కడే. వారు అక్కడ నిలబడి ఇలా అంటున్నారు, మంచిది, నీవే అని చెప్పుకుంటున్నావే, అయితే నీకు 50 సంవత్సరాలు కూడా లేవు, నీవు అబ్రహామును చూశావని చెప్తున్నావు. ఆయన చెప్పాడు, అబ్రహామునికి ముందుగానే నేను ఉన్నాను. ఉన్నవాడు అనువాడు అగ్ని పొదలో అగ్ని స్తంభములో నుండి మోషేను కలుసుకున్నది ఆయనే. ఆయన శరీరధారి అయిన దేవుడు. 3వ వ్యక్తి కాదు, ఒకే వ్యక్తి. మరి యొక్క కార్యనిర్వహణలో 3 దేవుళ్ళు కాదు, ఒక్క దేవుల్లో 3 కార్యనిర్వహణలు. వాస్తవం, అవునా? ఇప్పుడు లేఖనం చూద్దాం. దేవుడు ఎప్పుడునూ అనుగ్రహించినప్పటికీ ఆయన శ్రేష్టమైన దాన్ని ఎల్లప్పుడూ అనుగ్రహిస్తాడు. దేవుడు ఆయన సంఘాన్ని కాపు కాయుటకు ఒక మార్గాన్ని సిద్ధపరిస్తే ఆయన శ్రేష్టమైన దాన్ని అనుగ్రహించాడు. ఆయన ఏదైనాలో హవ్వ ఆదాములకు అనుగ్రహిస్తే ఆయన ఇచ్చిందేంటి? ఆయన వాక్యాన్నే. ఈ వాక్యం వెనకాల మీరు నిలబడండి, మీరు క్షేమంగా ఉంటారు. అయితే మీరు దానిని బయటికి వస్తే, మీరు దాని తినుదినమన మీరు చనిపోతారు. దేవుడు ఆయన యొక్క ఆలోచన ఎన్నడూ మార్చుకోలేదు. సాతానుడు తన యుక్తులను మార్చుకొనడు. ఏ విధంగా హవ్వ ఆదాములో వాడు ప్రవేశించాడో ఈ రోజు అలాగే వాడు ప్రవేశిస్తాడు. ఎందుకని? దాని గూర్చి తర్కించడం ద్వారా. దేవుడు అలాగ చెప్పుడా? అదెంత న్యాయసమ్మతము కాదు. ఓ, దేవుడు చెప్పాడా? సాతాను ఇంకా ఇలా అంటున్నాడు. అయితే పరిశుద్ధమైన దేవుడు దీన్ని చేయడు. ఆయన తప్పక చేస్తాడు. ఎందుకంటే ఆయన చేస్తానని చెప్పాడు కాబట్టి. ఈరోజు ప్రజలు చెప్పేది, ఓ ఆగాగు, నీవిప్పుడు నమ్మవద్దు, నేను సంఘానికి వెళ్ళి నా దశభాగం చెల్లిస్తే, నేను ఇది అది చేస్తే దేవుడు నన్ను తీసివేస్తాడు. ఒక వ్యక్తి తిరిగి జన్మించే వరకు దేవుని రాజ్యం గురించి అతను అర్థం చేసుకోలేడు కూడా. చూశారా? ఇక క్షమాపణలు లేవు. సరే, పేదలైన ముసలివాడైన పురుషుడు, పేదరాలైన వృద్ధ స్త్రీ, మంచి వృద్ధులైన ఆత్మ అక్కడ ఉన్నది. వారందరూ చూచే వరకు, దేవుని చూచే వరకు ఒకే ఒక మార్గము, వారు తిరిగి జన్మించుడే. అంతే. వారెంత చిన్నవారని పెద్దవారనేది నాకు అనవసరం. వారు ఎవరస్తులైనా, వారు ఏం చేసినా, వారు ఏ సంఘానికి వెళ్ళినా, వారికి ఎన్ని సంఘ శాఖలు తెలిసినా, వారెంత మూఢభక్తిని లింపగలిగినా అది నాకు అనవసరం. నీవు తిరిగి జన్మించవలసినది, లేదా నీవు ఆరంభ పునాది మీద లేవన్నమాట. అది నిష్కర్షగా వాస్తవమైన విషయం. కాబట్టి చూడండి, నీకు మార్గదర్శి అవసరం. నిన్ను సత్యములోనికి ఆయన నడిపించును. వాక్యమే సత్యం. ఆయన నిన్ను నడిపిస్తాడు, మార్గదర్శనం చూపిస్తాడు. అది ఎప్పుడూ అలాగే ఉంటున్నది. దేవుడు దేనిని ఎన్నడూ మార్చడు. ఎందుకంటే ఆయన అనంతుడు. ఆయనకు శ్రేష్టమైనది తెలుసు. ఆయనే సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడు, సమస్తమును ఆయనే. అది యథార్థం. దేవుడు అటువంటి వాడు కాబట్టి ఆయన మార్చడు. మంచిది. ఆయన నడిపించే మార్గాన్ని ఆయన స్థిరపరచువాడు. పరిశుద్ధాత్మిక మార్గదర్శి. ఆయన బోధించే ఆయన వాక్యాన్ని ఆయన స్థిరపరచువాడు. లూకా మార్గదర్శి ద్వారా నడిపించబడ్డాడు. మార్కు సర్వలోకానికి వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని చెప్పుచున్నాడు. నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షించబడను, నమ్మని వానికి శిక్ష విధింపబడను. నమ్మిన వారి వలన ఈ సూచికలు జరుగును. నా నామను దేవుల వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, సర్పములు ఎత్తిపెట్టుకుందరు, మరణకరమైనది త్రాగినను, రోగుల మీద చేతించినప్పుడు వారు స్వస్థత పొందుదురు, ప్రతి చోటుకు వారు వెళ్ళుదురు అని బైబిల్ చెప్తుంది. మార్గదర్శి ద్వారా నడిపించబడదురు. సూచికలను వెంబడించుచుండగా వాక్యమును ప్రకటిస్తారు. అవునా? అది సత్యమే అని మార్గదర్శి రుజువుపరుచును. అది దేవుని యొక్క పద్ధతి. అది అలాగే నిర్ణయించబడినది. అది ఆయన యొక్క కార్యక్రమం. దానిని ఆయన మార్చుకోలేడు. ఎందుకంటే ఆయన అతీతుడైనవాడు కాబట్టి. ఆమేన్. దానిని ఆయన మార్చుకోలేడు. ఆయన దేవుడు. నేను మారగలను. నేను ఒక మనిషిని, నీవు మారగలవు. నీవు ఒక పురుషుడు లేక స్త్రీవి. అయితే దేవుడు మారలేడు. నేను నిమిత్త మాత్రుడును. నేను తప్పులు చేయగలను, తప్పులు చెప్పగలను. మనమంతా అలాగే చేస్తాం. అయితే దేవుడు చేయలేడు. ఆయన దేవుడు. ఆయన ప్రప్రథమ తీర్మానమే సంపూర్ణమైన తీర్మానం అవుతున్నది. ఆయన రంగం మీద చేసిన కార్య పద్ధతిలోనే
ప్రతిసారి ఆ విధంగానే ఆయన చేయవలసి ఉన్నది. ఒక పాపిని రక్షించడానికి ఒక తరహాలో లేక ఒక పద్ధతిలో ఒకని పిలిస్తే ఒక విషయాన్ని ఆధారం చేసుకుని ఆయన అతన్ని రక్షిస్తాడు. ఆ తర్వాత పాపి వచ్చినప్పుడు అదే తరహాలో లేక అదే పద్ధతిలో ఆయన చేయవలసి ఉంటున్నది. లేనట్లయితే ఆయన యొక్క మొదటి విధానం తప్పవుతున్నది. ఆమేన్. నేను ఆయన ప్రేమిస్తున్నాను, అది సత్యమని నాకు తెలుసు. నేను ఇప్పుడు 53 సంవత్సరాల వయస్కుడును. 33 సంవత్సరాల నుండి నేను సువార్త ప్రకటిస్తున్నాను. అది ఎన్నడూ అపజయముద్రం నేను చూడలేదు. రకరకాల మతాల వారి మధ్య ప్రతి ఒక్క పరిస్థితుల్లోనూ 7 సార్లు ప్రపంచ మతాన్ని పరీక్షించి నేను చూశాను. ఒకప్పుడు 6 మిలియన్ల ప్రజల మధ్య కూడా అదెన్నడూ కూడా అపజయముందడము లేనే లేదు. నేను ఒక పుస్తకం నుండి మాట్లాడలేదు, వ్యక్తిగత అనుభవం చేత మాట్లాడుతున్నాను. దేవుడు ఆయన వాక్య వెనకాల ఉండి దాన్ని ఘనపరుస్తాడు. నీకు ఒక 3 సిద్ధాంతం ఉన్నట్లయితే దాన్ని నీవు గమనించడం మంచిది. పరిశుద్ధాత్మ వాక్యాన్ని ఆదుకుంటున్నది. యోహాను సువార్త 1వ అధ్యాయంలో 1వ వచనములో ఆయన చెప్పాడు, ఆయనే వాక్యమని, ఆయనే మార్గదర్శి అని చెప్పాడు. అదేందు వాక్యమనిను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యం శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుగా మన మధ్య నివసించెను. అపోస్తలుల 2:38లో పరిశుద్ధాత్మ ఏ విధంగా పొందవలనో పేతురు ప్రేరేపించబడిన వాడే చెప్పాడు. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తునామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మార్గదర్శి అక్కడి నుండి మిమ్మలను జాగ్రత్త తీసుకును. అవునా, అదే చేయవలసి ఉన్నది. ప్రప్రదంగా నీ పాపములకు పశ్చాత్తాపమునందు ఈ విషయాల గురించి నీవు అవిశ్వాసపడిన నీ నమ్మక అపనమ్మకాని కొరకై పశ్చాత్తాపడు, అరు మనసు పొందు. అటు తర్వాత బాప్తిస్మము, ఆ తర్వాత అక్కడి నుండి మార్గదర్శి మిమ్మల్ని నడిపిస్తాడు. శరా, అది నీ యొక్క విధి. మారు మనసు పొందడం నీ విధి, బాప్తిసం పొందడం నీ యొక్క విధి. అక్కడి నుండి నిన్ను ఆదుకోవడం మార్గదర్శి యొక్క విధి. సద్గం నుండి జ్ఞానానికి, అక్కడి నుండి సహనానికి, అక్కడి నుండి దీర్ఘశాంతానికి, అక్కడి నుండి భక్తికి, అక్కడి నుండి సహోదర ప్రేమకు, అప్పుడు పరిశుద్ధాత్మని ముద్రించును. చూశారా, ఆ తర్వాత నీవు నిండారైన దేవుని యొక్క కొలతలలో ఒక నిజమైన దేవుని మనిషిగా, ఒక నిజమైన దేవుని స్త్రీగా ఉంటావు. క్రీస్తులో పాదుకొని పోతావు. క్రీస్తులో పాదుకొని పోటనగా లంగర వేయబడ్డాను, దాన్ని నేను ప్రేమిస్తున్నాను. మార్కు పరిశుద్ధాత్మల ప్రేరేపించబడిన వాడై మార్కు 16వ అధ్యాయంలో అనుకుంటాను రాశాడు. ఇలాగన ప్రకటనలో రాశాడు. యోహాను ప్రేరేపించబడిన వాడై మార్గదర్శి ద్వారా నడిపించబడ్డాడు. ఇందులో ఏదైనా తీసివేసినలా, దీనికి ఒక్క మాట కలిపినలా, జీవ గ్రంథంలో నుండి వాని పాలు లేకుండా చేయును అని ప్రేరేపించబడి రాశాడు. నువ్వు పరిశుద్ధాత్మలో నడిపించబడి ఉన్నావని చెప్తూ దేవుని వాక్యానికి ఒక దానిని వేళ కలుపుతావు, అది బుద్ధి లేని సంగతి. అవును కదా? కదండి, అలాగ జరగడానికి వెళ్ళేది. జీవితంలో నా మార్గదర్శి ఆయనే అయి ఉంటాడు. జీవంలో నడిపించేది ఆయనే, నిత్య జీవంలో నడిపించేది ఆయనే. ఆయనే నా నిత్య జీవము. ఆయన లేకుండా నాకు జీవము లేదు, ఆయన లేకుండా నాకేది అవసరం లేదు. ఆయన నా సమస్తములో సమస్తము ఆయనే. నా శ్రమల్లో అలాంటి ఘడియల్లో ఆయన నా ప్రక్కన ఉంటాడు. ఆయన నిన్ను నన్ను ఆశీర్వదించాడు. ఈ రోజు వాటినే అవి చేస్తాడు. నేను దేని కొరకు ఎదురు చూడవలే, నిరంతరము ఒక్కటే ఆయన నామునికే స్తుతి. ఆమేన్. అవునండి, దానినే ఆయన వాగ్దానం చేశాడు, దాన్ని ఆయన చేస్తాడు. నా నిత్యజీవము ఆయనే, ఆయన నా మార్గదర్శి, సమస్తములో సమస్తం. నేను ఆయనను నిరీక్షిస్తున్నాను. కొన్ని కఠిన బాధలు నేను కలిగి ఉన్నాను. నేను ఎక్కడికి వెళ్ళను ఆయననే నమ్ముతాను. నీవు కూడా అదే చేయాలని నా యొక్క ఆశ. స్త్రీలైన మీరు పాత్రలు కడుక్కోవడానికై వెళ్ళినట్లయితే ఆయన్నే నమ్మండి. పట్టణపు దిగువకు మీరు వెళ్తే ఆయన నమ్మండి. నేను ఒకప్పుడు ఇలా అనుకున్నాను, నేను మంచిగా అడవుల్లో ఉండేవాడిని అవుతానని. చాలా ఎక్కువగా నేను వేటాడుతాను, నేను దానికి నిండైన నిదర్శనాన్ని, నేను ఎక్కడ తప్పిపోను అని నేను తలంచాను. మా అమ్మ సగం ఇండియా వ్యక్తి, నేను దాన్ని ప్రేమిస్తున్నాను. అడవుల్లో మీరు నన్ను పోగొట్టుకోలేరు. నేను ఎక్కడుంటానో నాకు తెలుసు. నా యొక్క హనీమూన్ సమయంలో ఒక విధంగా కొద్దిగా నా భార్యను నేను మోసం చేసిన వాడిని అవుతాను అనుకున్నాను. నేను ఆమెతో చెప్పాను, హనీ, అక్టోబర్ 23న మన వివాహం చేసుకుంటే మంచిది కదా అని నేను చెప్పాను. అది చేయని ప్రభువు నాకు చెప్పినప్పుడు అలా చేశాను. ఒక స్వల్ప వ్యవధి హనీమూన్ కొరకని నేను హెచ్చించుకున్నాను. నేను కొంత డబ్బు పొదుపు చేసుకున్నాను. నేను ఆమెను నయాగర్ జలపాత ప్రాంతానికి తీసుకెళ్తాను. అక్కడి నుండి అరోండాక్ వరకు వెళ్ళి కొద్దిగా వేటాడుతాను అని తలంచాను నేను. అవును, కాబట్టి నేను ఆమెను బిల్లిని తీసుకుని వెళ్ళాను. అతడు చాలా చిన్న వయసు కాబట్టి నేను ఆమెను హనీమూన్కు తీసుకుని వెళ్ళవలసి ఉండెను. అది ఒక వేటయాత్ర కూడా.
తెలుసా? అలా చేయడం మంచిదని కూడా నేను అనుకున్నాను. కనుక నేను ఆమెను తీసుకుని వెళ్ళాను. అడవి కాపాడుతున్న మిస్టర్ డాంటన్ కు లేఖ రాశాను. హరికేన్ పర్వతానికి మేము ఎక్కి వెళ్తున్నాం. నేను అన్నాను, మిస్టర్ డాంటన్, నీతో కలిసి ఈ శీతాకాలంలో కొన్ని ఎలుగుబంట్లను వేటాడుకు నేను వస్తున్నాను అని చెప్పాను. అతను చెప్పాడు, సరే బిల్లీ రా అని చెప్పాడు. నేను ఇక్కడ ఫలానా తేదీలో ఉంటానని చెప్పాను. సరే, నా భార్య నేను బిల్లీ ఒకరోజు ముందుగానే వెళ్ళాం. అయితే అక్కడ ఉన్న ఆ క్యాబిన్, ఆ గది తాళం వేస్తున్నది. అక్కడ వెనకాలకు ఆనుకునే చిన్న చెక్క ఉన్నది. ఎక్కడైతే నేను సహోదరుడు ఫ్రెడ్ సాత్మెన్ ఈ మధ్యనే వెళ్ళి నిలబడ్డాం, అక్కడ పరిశుద్ధాత్మ ఆయన అక్కడ నిలబడినట్టు నేను చూశాను. ఆ పసుపు రంగు వెలుగు పొద చుట్టూ కథల చుట్టూ చూశాను. ఫ్రెడ్ అక్కడ నిలబడి ఉన్నాడు. ఆయన చెప్పాడు, నేను నీతో మాట్లాడి ఉన్నాను, ప్రక్కకు వచ్చేసాయి, వారు నీ కొరకు ఒక ఉరి వడ్డీ ఉన్నారు, జాగ్రత్తగా ఉండాలని చెప్పాడు. సో ఫ్రెడ్, అది వాస్తవమేనా? నేను వెళ్ళిపోయి ఆ రాత్రి ఎక్కడ వేమంట్లో ఉన్న 100 మంది ప్రజలకు అది చెప్పాను. నా కొరకు ఒక ఉచ్చు వడ్డీ ఉంచారు, నేను దాన్ని చూడబోతున్నాను అని చెప్పాను. అది ఎక్కడో నాకు తెలియదు. ఆ మరుసటి రాత్రి అది ఎక్కడ ఉన్నది, అది అక్కడికి వచ్చి ఉన్నది. వేయబడి ఉన్న ఉచ్చు ఇదిగో అని చెప్పబడినది. అవునండి, నేనేమి చేయాలో దానిలోనికి పరిశుద్ధాత్మను నడిపించాడు. ఆహా, అది నిజంగా వాస్తవమైన విషయం. మీలో అనేక మందికి అదేంటో తెలుసు. దాన్ని చెప్పడానికి నాకు సమయం లేదు. అయితే ఆ సమయంలో అక్కడ మేము నిలబడి ఉన్నాం. ఆ దినం అంతా చల్లబడిపోతున్నది. మిస్టర్ డాంటన్ మరుసటి రోజు వస్తాడు. చూడు హనీ, మనకు ఒక పెద్ద మగజింకను సంపాదించి ఇంటికి తీసుకుని వెళ్తే బాగుంటుంది అని అన్నాను. మనం అలా చేద్దాం, ఈ డబ్బులు నేను మిగులుస్తాను, మనం ఇప్పుడే పెళ్లి చేసుకున్నాము కాబట్టి అని నేను చెప్పాను. ఈ దినం నేను కొద్దిసేపు వేటాడితే చలికాలపు మాంసాన్ని మనం పొందుకోగలుగుతాం. మంచిది, వెళ్ళు బిల్లి అని ఆమె చెప్పినది. అయితే గుర్తుంచుకోనండి, నేనెప్పుడూ అడవులకు రాలేదని గుర్తుంచుకో అని అన్నదామె. చూడండి, ఆమె పర్వత శిఖరానికి 25 మైళ్ళ పైభాగంలో ఉన్నది. దీని గురించి నాకు అసలేమీ తెలియదు అని చెప్పింది ఆమె. 2 సంవత్సరాల క్రితము 3 ఎలుగుబంట్లు నేను చంపాను తెలుసా అని నేను అన్నాను. అది ఆ పర్వతం పైభాగాన నిజంగా వెనకాల అవుతుంది. నేను ఒక పెద్ద మగజింకను, కొన్ని ఎలుగుబంట్లను కొట్టుకుని వస్తాను. చలికాల ఆహారంగా మనకది సరిపోతుంది అని నేను చెప్పాను. అది చాలా మంచిగా అనిపించింది తెలుసా. మేము కొన్ని నల్ల బెర్రీ పండ్లను, చలి కాసుకోవడానికి కొంత వంటకర్రను ఏరుకున్నాం. బిల్లీ వాటిని అమ్ముతాడు. తర్వాత నా పెట్రోల్ అయిపోయిన తర్వాత సాయంకాలం కొరకై నేను మేడ వాటిని ప్రోగు చేసుకున్నాం. నేను నా తుపాకీ నింపుకోబోతున్నాను, నేను దిగి వెళ్తున్నాను అని చెప్పాను. చాలా జింకలు ఇక్కడ ఉన్నవి కాబట్టి నేను కనుగొంటాను, నేను సంపాదిస్తాను అని చెప్పాను. శవా, నేను దాన్ని సంపాదిస్తాను, తిరిగి త్వరలో వస్తాను అని చెప్పాను. అలాగేనండి అని ఆమె అన్నది. కనుక నేను బయలుదేరినప్పటికీ ఒక విధంగా అది చల్లబడిపోయినది. అక్కడ న్యూ ఇంగ్లాండ్లోని న్యూ హ్యాంఫైర్ వారికి ఎవరికైనా అది తెలుసు. ఎక్కడైనా కొండలకు మంచు కమ్ముకున్నట్లయితే ఎలాగుంటుందో మీకు అది తెలుసు. మీరు ఎక్కడున్నారో కూడా మీకు తెలియదు. అలాగుంటుంది అది. నీ ముందున చెయ్యి నీవు చూడలేవు. కాబట్టి నేను అలా విరజింపుకుంటూ ముందుకు వచ్చేస్తూ ఆ పైభాగానికి చేరుకున్నాను. నేను ఒక చిరుతపులని గమనించాను. ఈ ప్రాంతం వారు దానిని అలా పిలుస్తారు. పశ్చిమ ప్రాంతాన మేము దాన్ని ఒక తరహా పులి అని పిలుస్తాం. అక్కడ వారు దాన్ని పర్వత సింహం అని అంటారు. అదంతా ఒకే జంతువు. అది వాస్తవంగా పూమా. ఒకే విధమైన పిల్లి, 9 అడుగుల పొడవు, 150 లేక 200 పౌండ్ల బరువు ఉంటుంది. అది దానికి అడ్డు వచ్చినది. తుపాకీని త్వరగా సరిచేశాను. దాన్ని చంపడానికి త్వరగా కాదు, అది ఎక్కడికి కదిలి వెళ్తుందో అక్కడ దాని ఆకులను గమనిస్తూ పులి వెంటబడి కొండ శిఖరానికి వెళ్ళిపోయాను. దాని చప్పుడు వినగలిగాను. దానికి 4 కాళ్ళున్నవి. అది 2 పాదాల జంతువు కాదని నేను తెలుసుకున్నాను. అది దుప్పి కాదు అని నేను తెలుసుకున్నాను. ఎందుకంటే దుప్పి అయితే అది అచ్చేస్తుంది. అది చాలా త్వరగా జారుకుపోతుంది. పిల్లి అలాగో తెలుసా. ఒక ఎలుగుబడి తను నడిచేటప్పుడు తన పాదం ముడుచుకుంటుంది. కనుక అది తప్పకుండా పులే ఉంటుందని నేను నిర్ధారించుకున్నాను. అది మొద్దు వెనకాల ఉన్నది. నేను దాన్ని చూడలేదు. జాగ్రత్తగా దాన్ని చూచినప్పటికీ అది వెళ్ళిపోయింది. ఆ పర్వత శిఖరానికి అది కదులుస్తున్నప్పుడు ఆకులు నేను గమనిస్తున్నాను తెలుసా. క్రిందకి వంగి ఇలాగన అలాగే వస్తున్నటువంటి మేఘాన్ని నేను గమనించట్లేదు. పొగమొచ్చు క్రిందికి వచ్చుడు ఎలా ఉంటుందో తెలుసు కదా. నేను ఈ పుల్ని వెంబడిస్తూనే దారి తప్పుకుని ఒక పెద్ద బ్రహ్మాండమైన లోయలోకి వెళ్ళిపోయాను. కొద్దిసేపటికి నేను దాన్ని పట్టుకుంటాను కదా అని తలంచాను. ఒక స్థలం చూశాను. ఎత్తున స్థలంలోకి వెళ్ళిపోయాను. నేను దాన్ని చూడగలగనేమో అనుకొని జాగ్రత్తగా వింటున్నాను. క్రిందకి వచ్చేసాను.
మరలా దారి తప్పిపోయాను. అది వెళ్తున్నప్పుడు దాని ముందు బుర్ష్ శబ్దం చేసుకుంటూ వెళ్ళట మీరు వింటారు చూసారా. అది చెట్లను బాదుకుంటూ వెళ్తుంది కనుక దారి గుర్తించలేకపోయాను. అదెంతో తెలివైనది. చెట్ల మీదకి ఎక్కుతూ దిగుతూ వెళ్తుంది. నేను ఇక్కడ దాని దారి కాచుకోను ఉన్నా, అది నాకు తెలియదు. ఓహో అయితేనేం అని నేను అనుకుంటున్నాను. నేను ఆ శిఖరం దగ్గరికి బయలుదేరాను. ఒక పెద్ద మగగులు బట్టిని వసన పట్టాను. చల్లే మంచిది, నేను దాన్ని పట్టేస్తాను అని అనుకున్నాను. మరలా వసన పట్టాను. ఇంకొద్దిగా వెనుక్కు వెళ్ళిపోయాను. అన్ని విధాలైన గుర్తులను నేను కనిపెట్టాను. ఏ ఒక్క దాన్ని నేను చూడలేకపోయాను. ఆ పర్వతానికి అటు ఇటు ఇటు అటు రెండు వైపులా తిరిగాను. ఆ తర్వాత కొద్దిగా పొగమంచు రావడం గమనించాను. మళ్ళా కొద్దిగా వాసన పీల్చాను. అదెక్కడో ఒక చోట అక్కడ గాల్లో ఉండిపోయినది. ఇప్పుడు ఏం జరిగిందంటే, కాదు, గాలి ఇటు వీస్తుంది. ఇక్కడ ఆ మార్గం ఎలుగుబంటి నేను వాసన పట్టగలిగాను. దాన్ని నేను దాటి వచ్చాను. ఇప్పుడు గాలి ఈ దిశగా వీస్తున్నది. కాబట్టి మొట్టమొదట నేను ఎలుగుబంటిని వాసన పట్టిన స్థలానికే నేను వెళ్ళిపోవాలి. అక్కడి నుండి దాన్ని తీసుకుని వెళ్ళిపోవాలి. నేను తిరిగి దారిని వెళ్తుండగా ఆ బుజ్జుగుండా చూశాను. జూలు కదలుతుండగా చూశాను. నేను అలా చూస్తున్నప్పుడు నల్లగా ఒకటి కదల వెళ్ళిపోతున్నది. అదిగో ఇక్కడే అని అనుకున్నాను. అది అలాగ జరిగిన వెంటనే ఒక పెద్ద మగజింక అది ఎక్కడ ఉన్నది. అదే దానికోసమే నేను ఆశిస్తున్నది. ఎలాగైనా సరే దుప్పిని కాల్చివేశాను. మంచిది అని అనుకున్నాను. అది అటువంటిదని నేనెన్నడూ అనుకోలేదు. కొంత సమయం దానికి నిర్ణయించుకున్నాను. నా చేతులు తుడుచుకున్నాను. తిరిగి కత్తిని సరిచేసుకుని పెట్టుకున్నాను. దేవా స్తోత్రం, ప్రభుని యేసు మీకు వందనాలు. ఈ శీతాకాలపు ఆహారాన్ని నీవు నాకు అనుగ్రహించావు, దేవునికి స్తోత్రం అని నేను అనుకున్నాను. నా తుపాకీని తీసుకున్నాను. ఇక్కడ ఉన్న ఆ నీటి కాలువ దగ్గరికే నేను నేరుగా వెళ్తాను అని అనుకున్నాను. అబ్బాయ్ ఇటు చూడు, తుఫాన్ వస్తుంది, ఇక్కడ నుండి లేచిపో, మేడ తదితర దగ్గరికి నీ వెళ్ళటం మంచిది అని అనుకున్నాను. నేను త్వరపడుతున్నాను అని నేను చెప్పాను. నా ఎరుపు రంగు పెద్ద కోటు బట్టలను తెరుచుకుని ఈ విధంగా ఆ నీటి కాలువ దగ్గరకు పరిగెత్తుకుని వెళ్ళిపోయాను. నేను మొట్టమొదటి అనుకున్న విషయం ఏంటో తెలుసా? అయ్యో, నేను ఎక్కడికి మరల వచ్చాను అని అనుకున్నాను. ఎదురుగాల్లో వచ్చేసినవి, చెట్లు ఒకదానికొకటి రాసుకుంటున్నవి. నేను ఎక్కడికి తిరిగి వచ్చాను అని ఆలోచన చేశాను. చుట్టూ తిరిగాను. హరికన పర్వత వైపునికే నేను వెళ్తున్నట్లుగా నేను అనుకుంటున్నాను. అయితే నేను ఆగిపోయాను. నాకు చెమట పుట్టుకొస్తుంది. ఏంటిదంతా అని అనుకుంటున్నాను. అర్ధగంట సేపు లేక 30 గంట అలాగే తిరుగుతూ ఉన్నాను. స్థలము గుర్తులేక వెనుదిరిగిపోయాను. పైకి చూశాను. నా జింక అక్కడే వేలాడుతున్నది. నేను అదే స్థలంలో ఉన్నాను. సరే, నేను ఇప్పుడు ఏం చేయాలి అని అనుకున్నాను. సరే, నేను దాన్ని దింపివేశాను. ఈ సమయంలో నేను దాన్ని తెస్తాను అని అనుకున్నాను. నేను దాన్ని గమనించలేదు. ప్రతి ఒక్క చిన్న చిన్న కదలికను ప్రతి చోట నేను గమనిస్తూనే ఉన్నాను. నేను వెతుకుతూనే ఉన్నాను. మేఘాలు కమ్ముకొని వస్తున్నవి. తుఫాన్ దారిలో ఉన్నదని నేను గ్రహించాను. మంచు కిందకి వచ్చేసినది. ఆ తర్వాత నేను గమనించడం ఆరంభించాను. నేను కొద్దిగా ముందుకు వెళ్ళాలి అని అనుకున్నాను. వెళ్ళి అలాగే వెళ్ళిపోయాను. భలే వింతగా ఉంది. క్రితం నేను స్థలములో ఉన్నదే అని అనుకుంటున్నాను. చూశాను, అక్కడ నా జింక వేలాడుతూనే ఉంది. గమనిస్తున్నారా? నేనేమై ఉన్నానో మీకు తెలుసా? ఇండియా వారిలాగా పిలుస్తారు, మరణ నడక అని అంటారు. చూశారా? నీ ఒక పరిధిలో చుట్టుకొని నడుస్తున్నావు. నేనెన్నడూ దారి తప్పునటువంటి మంచి మార్గదర్శనం నేను అనుకున్నాను. చూశారా? అడవుల గురించి నాకెవరు చెప్పనవసరం లేదు. తిరిగే మార్గం నాకు తెలుసా? నేను ఇక ఎన్నడూ ఈ తప్పు చేయను అని తలంచి మరలా వెనుదిరిగాను. తిరిగి అక్కడికే వచ్చాను. కొద్దిగా దూరంగా నీటి కాలువ వైపుకు నేను కదలి వెళ్ళాను. మరలా గాడుపులు ఆరంభమైనవి. ప్రతి చోట కూడా మంచే. అయ్యో, అంత గడాంధకరమైపోయినదే. ఆ రాత్రిలో ఆ అడవుల్లో మేడ చనిపోతుందని నాకు తెలుసు. తనకు తాను ఎలాగ జాగ్రత్త తీసుకోవాలో తెలియదు ఆమెకు అని నాకు తెలుసు. బిల్లి అయితే 3-4 సంవత్సరాల చిన్న బిడ్డ. వారేం చేస్తారు అని అనుకుంటున్నాను. ఇంత దూరంలోకి నేను లేచాను. ఒక విధమైన గడ్డివామెను ఆనుకున్నాను. నేను సావధానంగా ఉండాలనే ఒక చోట నేనేమి చూడలేకపోతున్నాను. అంతా మంచుమైపోయినది అని అనుకుంటున్నాను. ఇప్పుడు నేను చుట్టూ తిరుగుతున్నాను. సహజంగా ఒకరెవరైనా నాతో ఉన్నట్లయితే నేను ఒక స్థలాన్ని చూచి అలా పట్టుకుంటాను. తుఫాను ఆగిపోయే వరకు ఆగిపోయి అలా పట్టుకుంటాను. 1-2 రోజులు తర్వాత బయటకు వస్తాను. నా జింకను ముక్కలుగా చేసి వీప్ మీద వేసుకుని లోపలికి వెళ్తాను. తిని అదంతా మర్చిపోతాను. అయితే నీవు అలాగ చేయలేవు కదా. నీ భార్య బిడ్డల అడవుల్లో చచ్చిపోతుంటే నీవు అలా చేయలేవు, అవును కదా. నేను ఏమి చేయాలి అని తలస్తున్నాను. కనుక నేను కొద్దిగా ముందుకు వెళ్ళాను. ఇప్పుడు కొంచెం సేగా ఆగు. ఆ మొదటి నదిని దాటిన తర్వాత
గాలి నాకు ఎదురవుతున్నది. అందుకని ఈ దారిని నేను తప్పకుండా రావాలి, ఈ దారిని రావాలి అని నేను ఊహించాను. ఆ పెద్ద లోయలో నేను తిరిగిపోయాను. నేను ఎక్కడున్నది నాకే తెలియదు. నాకు వణుకు పుట్టు వచ్చేస్తుంది అని అనుకున్నాను. ఒక నిమిషం ఆగు బిల్, నీవు దారి తప్పలేదు అని నేను ఊహించి నన్ను నేను మోసం చేసుకుంటున్నాను. నీకు నీవు మోసం చేసుకోలేవు. లేదు, నీవు పొరపాటు చేస్తున్నావని ఆంతర్య మనస్సాక్షి నీకు చెప్తుంది. ఓ, నేను రక్షించబడ్డాను, నేను మందిరానికి వెళ్తాను. అది నీవు ప్రయత్నించవచ్చు, భయపడవద్దు. మరణ పడక వచ్చే వరకు ఆగు, అది వ్యత్యాసమని నీవు తెలుసుకుంటావు. నీ యొక్క మనస్సాక్షి నీకు చెప్తుంది. నీవు తప్పు చేశావని నీలో ఉన్న ఒకటి నీకు తెలుపుతున్నది. చూశారా, నీవు చనిపోతే పరిశుద్ధ దేవుని నీవు కలుసుకోనలేవు, నీవని తెలుసుకుంటావు. గత రాత్రి మనం చూసిన రీతిగా పరిశుద్ధ దేవదూతలే ఆయన ఎదుట తమ ముఖములను కప్పుకున్నారు. నిన్ను నీవుగా కప్పుకుంటానికి యేసుక్రీస్తు రక్తమునకు వెలుపడి నీవేళ నిలవగలవు? ఓ, నేను చేస్తానులే అని నేను అనుకున్నాను. నేను బయలుదేరాను. నేను దేన్నో ఒకదాన్ని వింటూ కనుగొన్నాను. ఆ తర్వాత భయపడిపోయాను. నేను ఇప్పుడు చేశానా, నేను ముక్కలైపోతాను. అది సహజంగా ఒక అడవుల్లో తప్పినట్లయితే అతడు ముక్కలైపోతాడు. ఆ తర్వాత తన తుపాకీ తీసుకుని తను కాల్చుకుంటాడు, లేక ఒక గంటలో పడిపోయి తన కాళ్ళు విరిగి అక్కడే పడి చచ్చిపోతాడు. కనుక నేనేమి చేయబోతున్నాను అని తలస్తున్నాను. కనుక నేను ముందుకు సాగి వెళ్తున్నాను. ఆపత్కాలమందు నమ్ముకొనదగిన సహాయకుడు నేనే అని ఒకరు చెప్పుడు నేను వింటున్నాను. నేను అలాగే నడుస్తూ వెళ్ళిపోతున్నాను. నేను ఇప్పుడు కొద్దిగా అలసట చెందని నాకు తెలుసు. నాతో మాట్లాడు స్వరాన్ని నేను వినగలుగుతున్నాను అని అనుకుంటున్నాను. నేను ముందుకు సాగి వెళ్తున్నాను అని తెలుసా, నేను ఇప్పుడు తప్పిపోలేదు అని నేను అనుకున్నాను. అబ్బాయ్, నీవెక్కడున్నావో నీకు తెలుసా? నీ విషయం ఏంటి? నీవు తప్పిపోలేదు, నీవు మంచి వేటగాడవు, నీవు తప్పిపోలేదు అని నేను తలస్తున్నాను. స్వంతగా బుజ్జగింపులు తెలుసా, నాకు నేనుగా మోసపరుచుకుంటా. దాన్ని మోసం చేయలేవు. ఇక్కడేమో ఒక చిన్న చక్రం గిర్ర తిరుగుతూ చెప్తుంది, అబ్బాయ్ నీవు తప్పిపోయావు, నీ స్థితి నీకు తెలుసు. చూశారా, నీవు తప్పిపోయావు. నేను ముందుకు సాగుతున్నాను. లేదు, నేను తప్పిపోలేదు, నేను బాగానే ఉన్నాను. నేను దారిని తెలుసుకుంటాను. విషయాలు వింతగా ఆరంభిస్తవి. గాళ్ళు ఆగిపోయేవి, మంచు విరిగిపోవడం ఆరంభమైనది. చిన్న ముక్కల మంచు, దాన్ని మేము ముద్దలుగా పడిపోవటని పిలుస్తాం. నా బిడ్డని కూర్చి భార్యని కూర్చి నేను ఆలోచించేస్తున్నాను. అయ్యో, ఏమవుతుందో అని అనుకుంటున్నాను. ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు నేనే అను దానిని నేరుగా విన్నాను. మరలా అప్పుడు నేను సువార్త బోధకుడును, ఇక్కడ మందిరంలో బోధిస్తున్నాను. కాబట్టి సరే, నేనేం చేయాలి అని అనుకుంటున్నాను. నేను ఆగిపోయాను. అన్ని వైపులా చూశాను. అప్పటికే చుట్టూ పొగమొచ్చు కమ్ముకొని వచ్చినది. అదే అప్పుడు నేనేమి చేయలేకున్నాను. నేనేమి చేయాలి అని అనుకుంటున్నాను. అయ్యా, నేను ఇక జీవించలేను. నాకెంతగానో స్వంత నమ్మకం అనేది ఉన్నది. నేను ఒక వేటగాడను అని అనుకున్నాను. అయితే నేను కాదు అని నేను తలంచాను. సోదరుడా, నేను ఎల్లప్పుడూ కూడా ఆయన నమ్ముకుంటాను. తుపాకీ పేల్చట్లోనూ విజయ చిహ్నాలు నాకున్నవి. చేపలు పట్టడంలోనూ నేను కొంత మట్టుకు అధముడనే. అయితే నేను ఎల్లప్పుడూ ఆయనందే నమ్మకం ఉంచి ఉన్నాను. తుపాకీ పేల్చుట నేను కొద్దిగానే నేర్పరని ప్రపంచ రికార్డుల స్థానంలో ఉండువానిగా ఆయన అనుగ్రహం చూపాడు. 700-800 గజాల దూరంలో ఉండి జింకలను పేల్చాను. తుపాకీ చేతబూని ఒక్క గురి కూడా తప్పకుండా 35 శిరోభరణ ఆటల్లో అక్కడ వాటిని చంపాను. మీరు చదవగలిగితే ఎక్కడైనా మీరు నన్ను చదవగలరు. చూశారా, నేను కాదు చేసినది, ఆయనే. నేను ఆయన నమ్మిక ఉంచాను. నేను అక్కడ ఉండి ఏమి చేయాలి అని తలస్తున్నాను. ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు నేనే, ఆపత్కాలంలో సహాయకుడు నేనే అన్నది ఇంకా దగ్గరికి వస్తున్నది. దేవుడే కదా నాతో మాట్లాడుతున్నది అని నేను అనుకున్నాను. నా టోపీ తీసివేశాను. నా పెట్రోల్ టోపీ ధరించి ఉన్నాను. దానికి ఎర్ర చేతురుమాల చుట్టబడి ఉన్నది. దాన్ని నేను క్రింద పెట్టాను. నా కోటు తీసివేశాను. అదంత తేవగా ఉన్నది. నా కోటు కింద పెట్టి ఆ తుపాకీ చెట్టుకు ప్రక్కగా తగిలించాను. నేను ఎలా చెప్పాను, పరలోకపు తండ్రి, ఇప్పుడు నాకు నేనే దారి తప్పిపోయాను. నాతో ఒక స్వరం మాట్లాడుతూ నేను వింటున్నాను. అది నీవేనా ప్రభువా? నేనిక వేటగాడును కాదు అని నేను ఒప్పుకుంటున్నాను అని చెప్పాను. నా దారేదో నేను తెలుసుకోలేకున్నాను. నీవే నాకు సహాయం చేయాలి. నేనిక బ్రతకలేను. నేను చేసే పనులే నేను చేస్తూ బ్రతకలేను. తప్పిపోవడంటే ఏంటో ఇక్కడికి వచ్చి ఎంతో నేను నేర్చుకున్నాను. నీవే కావాలి ప్రభువా. నా భార్య ఒక మంచి స్త్రీ, నా చిన్న బిడ్డ.
తన తల్లిని కోల్పోయాడు. ఆమె అతనికి తల్లిగా ఉండబోతున్నది. నేను ఈ మధ్యనే పెళ్లి చేసుకున్నాను. ఒక చిన్న బిడ్డ. ఆమె ఇక్కడ అక్కడ అడవుల్లో ఉన్నారు. వారిద్దరూ ఈ రాత్రి చనిపోతారు. ఆ గాలి 10 డిగ్రీలు తరిగిపోతుంది. మరి ఎలా బ్రతకాలో వారికి తెలియదు. ఈ రాత్రి వారు చనిపోతారు. దేవా, వారిని చనిపోనివద్దు. నన్ను వారెదురు తీసుకుని వెళ్ళు. అప్పుడు నేను చావక బ్రతికినుట నేను చూస్తాను. నేను తప్పిపోయాను దేవా. నా దారి నాకు తెలియట్లేదు. దయచేసి నాకు సహాయం చేయవా. నా స్వంత మార్గాన్ని నేను చేకూర్చుకున్నందుకు నన్ను క్షమించండి. నీవు లేకుండా నేనేమి చేయలేను. నీవే నా మార్గదర్శివి. ప్రభువా, నీవే నాకు సహాయం చేయి. నేను నిలబడి ఆమేన్ అని చెప్పాను. నా చేతిరుమాల తీసుకున్నాను. నా కోటును తీసుకున్నాను. తిరిగి టోపీని పెట్టుకుని నా తుపాకీ తీసుకున్నాను. నాకు బాగా అర్థమైన దారిన, నాకు బాగా తెలిసిన దారిన నేను వెళ్తాను అని నేను అనుకున్నాను. నేను నేరుగా వెళ్తాను ఒకే దారిన. ఎందుకంటే నేను చుట్టూ తిరిగాను కనుక అది ఎక్కడూ నాకు తెలియదు. ప్రభువైన దేవా, నా మార్గదర్శి, నీవు చెప్పిన మార్గమనే నేను వెళ్తాను. ఈ మార్గం వెళ్ళటం ఆరంభించాను. ఇదే నాకు నేనుగా నమ్మాలి దాన్ని. ఈ మార్గం నేను వెళ్తున్నాను. నేరుగా ఈ దారిని నేను ఇక మార్చుకోబోను. నేను ఈ దారినే వెళ్తాను. నేను మంచిగానే ఉన్నానని నాకు తెలుసు. ఈ మార్గానే వెళ్తానని నేను చెప్పుకుంటున్నాను. నేను ఆ దారి గుండా వెళ్తే ఖెండాలోని దారిని నేను ఎదుర్కొంటాను. చూశారా? ఆ తర్వాత వెంటనే ఏదో ఒకటి నా భుజాన్ని తట్టినట్టుగా నాకు అనిపించినది. అది ఒక మానవ వస్తువులే ఉన్నట్టుగా ఉన్నది. చాలా త్వరగా చూడటానికి తిరిగాను. ఎవరూ అక్కడ నిలబడలేరు. అదేమై ఉంటుందా అని తలంచాను. ఇక్కడ నా ముందు బైబిల్ పెట్టబడి ఉన్నది. దేవుడు నా మార్గదర్శి, నా న్యాయాధిపతి ఇక్కడ నిలబడి ఉన్నాడు. వెంటనే పైకి చూశాను. వెనకాల ఈ మార్గాన హరికెన్ పర్వతం యొక్క శిఖరాన్ని నేను చూడగలిగినంతగా పొగమంచు వెంటనే విడిపోయినది. నాకున్న వేట అనుభవం శక్తి కొలది నేరుగా అక్కడి నుండి వెళ్ళిపోయాను. అప్పుడు చాలా ప్రొద్దుపోయినది. ఈ విధంగా నేను త్వరగా తిరిగిపోయాను. నా టోపీ, నా చెబుని నా చేతుల పైకెత్తి, దేవా, నీవే నా మార్గదర్శివి, నన్ను అక్కడికి నడిపించు అని చెప్తూ వెళ్తున్నాను. నేను బయలుదేరాను. నేరుగా నేను వెళ్తున్న కొద్ది కొండ గుట్టలు రకరకాలైనవి అక్కడ వెళ్లే కొద్ది కనిపించినవి. ఆ తర్వాత చీకటి పడింది. జింకులు మొదలైనవి నా ముందుగానే ఎగిరెగిరి దూకుతున్నవి. దేని గురించి నేను ఆలోచన చేయలేదు. కానీ ఈ పర్వతం వైపునే నేరుగా నడుస్తున్నాను. ఆ శిఖరం దగ్గర నేను చేరితే నేను మిస్టర్ డాంటన్ టెలిఫోన్ తీగను కలిపివేయగలని నాకు తెలుసు. మేము టెలిఫోన్ తీగను హరికెన్ మౌంటైన్ నుండి 3.5 లేక 4 మైళ్ళ దూరాన్నున్న క్యాంపు వరకు తగిలించాం. కొంత అడుగుల జాడ అక్కడ ఉంటున్నది. అయితే అక్కడున్న మంచు వలన ఆ జాడని నీవు చెప్పలేవు. చూశారా? గాలి అదంతా విచ్చిపోతుంది. అదంతా అంధకారం అయిపోయినది. భీభత్సంగా ఉంది. నీవెక్కడున్నావో నువ్వు చెప్పలేవు. అది చీకటి పడిన తర్వాత నేను చేయగలిగింది ఒకటే ఒకటి నాకు తెలుసు. నేను పర్వత దిశకే నేను వెళ్తున్నానని నాకు ఆ ఒక్కటే తెలుసు. కారణం, నేను పర్వతం వైపునకు ఎక్కవలసి ఉన్నది. దాని శిఖరము పర్వత పైభాగాన ఉన్నది. అక్కడికి చేరుకోవడానికి సుమారు 6 మైళ్ళు ఉంటున్నది. అలా ఒక్కసారి ఆలోచించి ఆ పొగమంచు విడిపోయి 6 మైళ్ళ వరకు ఒకే రంధ్రంగా ఉండినది. నేను చూడగలిగినంతగా ఉన్నది. ఆ తర్వాత నా తుపాకీని నా చేత్తో పట్టుకున్నాను. ఈ చేయి పైకి ముడిచించాను. ఎందుకంటే నేను చెట్ల నుండి ఆ విధంగా క్రిందకు వేయాలి. క్యాబిన్ వరకు టెలిఫోన్ వైర్ను వేయాలి. ఎందుకంటే తన భార్యను తాను పిలుచుటకు వీలైనట్లుగా అడు తర్వాత పర్వతాలపై నుండి పిలిచట్లుగా ఉంటున్నది. పడిన దాన్ని క్రిందకి తీసుకుని వెళ్ళుటకు నేను అతనికి సహాయం చేయబోతున్నాను. ఆ చెయ్యి ఇలాగెత్తి ఇలాగ చెప్పాను, ఓ దేవా, ఆ లైన్ ను నన్ను ముట్టుకోనివ్వు. నడుస్తూనే ఉన్నాను. నా ముంజేయి గాయమైపోతుంది. అలసిపోయాను. నేను దాన్ని పట్టుకోలేకపోయాను. నేను దాన్ని విడవలసి వస్తున్నది. నా తుపాకీ మార్చుకుని అందులో పెట్టుకున్నాను. దాన్ని వదలకూడదన్న భావంతో 2 అడుగులు వెనుకకు వేశాను. మరలా చేయెత్తి నడవడం ఆరంభించాను. ఆలస్యమైపోతుంది. చీకటి పడిపోతుంది. గాలి వీస్తుంది. తటాలని ఒక కొమ్మ లాక్కుని అది ఇదే, అది కాదని చెప్పుకున్నాను. ఓహో, నీవు అనిచ్చే శబ్దాన్ని కలుగు చేయవద్దు. కొద్దిసేపిన తర్వాత నేను వదిలిపెట్టడానికి సంసిద్ధంగా ఉండగా నా చేయి ఒకదాన్ని కొట్టుకున్నది. అయ్యయ్యో, నేను తప్పిపోయాను. తిరిగి కనుగొన్నాను. నేను ఆ తీగని పట్టుకున్నాను. అక్కడే నా తుపాకీని కింద పడవేసి నెత్తిపై నుండి టోపీని తీసి అక్కడ నిలబడ్డాను. ఓహో దేవా అని చెప్పాను. నీవు తప్పిపోయినప్పుడు ఎటువంటి ఎంతటి నిస్సహాయతను నీవు పొందవలసి ఉంటుంది. ఈ తీగ చివరి భాగాన్ని నేను వదలలేదు. దీన్ని పట్టుకునే ఉంటాను. ఈ భూమిలో నా ప్రియులెవరో
వారి యొద్దకు ఇది నన్ను నడిపిస్తున్నది అని నేను చెప్పుకున్నాను. నా భార్య బిడ్డ నేను ఎక్కడ ఉన్నానో తెలియక వెర్రివారైపోయారు. ఏ విధంగా మంట వేసుకోవాలో, గాల్లో వేస్తున్నప్పుడు ఏమి చేయాలో తెలియక ఉన్నారు. కొమ్మలు విరిగి పెలబలమని చెట్ల నుండి పడిపోతున్నవి. నేను ఆ తీగ విడడానికి ధైర్యం చాలకపోయినది. భూమి మీద నాకు ఏది ప్రేమో అక్కడికి నన్ను చేర్చు వరకు నేను ఆ తీగను పట్టుకునే ఉన్నాను. అది ఒక భయంకరమైన అనుభవము. నా మార్గాన్ని నేను తెలుసుకున్నట్టుకు అది ఒక గంభీరమైన అనుభవం. అయితే అది దానిలో సగం మాత్రమే. ఒకప్పుడు నేను పాపములో తప్పిపోయాను. ఒకదాన్ని కలుగుటకై సంఘం తర్వాత సంఘాన్ని నేను తిరిగాను. సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వారి ఎదుగు నేను వెళ్ళాను. సబ్బాతును ఆచరించు, మాంసధరణ మానుకో అని చెప్పారు వారు. ఫస్ట్ బాప్టిస్ట్ ఇచ్చే వారి దగ్గరికి వెళ్ళాను. అక్కడ ఆయన ఇలా చెప్పాడు, నీవు అలా నిలబడి యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని వారికి చెప్పు అని అన్నారు. నేను నీకు బాప్తిసమిస్తాను అంతే అన్నాడు. అందులో ఏమీ లేదు. అయితే ఒకానొక దినాన ఒక చిన్న బొగ్గు కర్రె గుడిసెలో నా చేతులు పైకెత్తాను. నేను ఒక దాన్ని పట్టుకున్నాను. నేను ఇలా చెప్పగలను, ఒకటి నన్ను పట్టుకున్నాడు. అది జీవమనే తీగ, మార్గదర్శి. ఆయనే నన్ను ఇంతవరకు నడిపించారు. ఆ తీగపై నుండి నా చేతిని నేను ప్రక్కకు తీసుకున్నాను. ఆయన వైపే నా చేతులు జోడించి ఉన్నాను. సంఘ శాఖలు, మూఢ నమ్మకాలు ఏమేమి చెప్పినప్పటికీ నేను మార్గదర్శిని పట్టుకుని ఉన్నాను. భూమి మీద, ఆకాశమందు నేనేమి కలిగి ఉన్నానో, నాకు నిరంతరం ప్రియమైనదేదో అది ఈ తీగ చివరనే నాకున్నది. ఆయన నన్ను ఇంతవరకు క్షేమంగా తోడుకుని వచ్చాడు. మిగిలిన దానంతట్లో కూడా నేను ఆయనే నమ్ముకుంటాను. ఆయన అనగా పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని నడిపించి సమస్త వెలుగులోనికి మిమ్మల్ని నడిపించును. స్నేహితులారా, ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నానో అక్కడకు అది నన్ను నడిపించినది. నేనేమై ఉన్నానో అది నన్ను చేసినది. నేను ఆనందముతో మీకు దాన్ని పరిచయం చేస్తున్నాను. ఇక్కడ భూమి మీద గాని అక్కడ పైన గాని నేను ఎరిగిన ఒకే ఒక మార్గదర్శి అదే. నేను వేటకి వెళ్తే అక్కడ మార్గదర్శి ఆయనే. నేను చేపల పట్టడానికి వెళ్తే అక్కడ కూడా నా మార్గదర్శి ఆయనే. నేను ఒకరితో మాట్లాడుతున్నప్పుడు నా మార్గదర్శి ఆయనే. నేను బోధించినప్పుడు నా మార్గదర్శి ఆయనే. నేను నిద్రిస్తున్నప్పుడు నా మార్గదర్శి ఆయనే. నేను మరణమవునప్పుడు ఆ నది దగ్గర నిలబడి నన్ను మార్గాన దాటింప చేయనది ఆయనే. నీవు నాకు తోడయుందువు, ఏ అపాయముకు నేను భయపడను. నీ దుడ్డుగరయు నీ దండములను సరిచేసి నది యొద్దన నడిపించును. ప్రార్థించుకుందాం. పరలోకమందున తండ్రి, నన్ను నడిపించే ఒక నాయకుడై మార్గదర్శి అయినందుకు నేను ఎంతగానో ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. కొన్ని పర్యాయాలు నన్ను చుట్టి ఉన్న ఆయన నేను వినటం లేదు తండ్రి. నేను భయపడుచున్నాను. ఆయన నాకు సమీపంగా ఉండగానే నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే నది దగ్గరికి నేను ఎప్పుడు పరిగెత్తుతానో నాకు తెలియదు కనుక ఆయన నాకు దగ్గరగా ఉండాలని ఆశిస్తున్నాను. ప్రభువా, నన్ను ఎన్నడూ విడవద్దు. నేను మాట్లాడలేను, నేను బోధ చేయలేను, అడవుల్లో నేను వెటరలేను, చెరువుల్లో నేను చెపలబట్టలేను, నా కారు నేను నడపలేను. నీవు లేకుండా అలాంటివి నేను ఏమీ చేయలేను. నీవే నా మార్గదర్శివి. ఈ సకల కార్యాల్లో నీవు నన్ను ఈ విధముగా విడిపించినది, నడిపించినది ఈ రాత్రిలో ఈ జనసమూహానికి తెలియచేయుటకు నేనెంతగానో ఆనందిస్తున్నాను. నిన్నటి దినాన నేను ఆలోచిస్తున్నాను. కొన్ని సంవత్సరాల క్రితమే ఇక్కడ ఈ వీధుల్లో నిలబడి ఉంటేని. ఎందుకంటే నా కుటుంబము తప్పు చేసినది. ఎవ్వరూ నాతో మాట్లాడలేదు. సహవాసం కోసం నేను ఒంటరైపోయాను. ఎవ్వరూ నాతో సహకరించలేదు. వాళ్ళ నాన్న నాటుసారై కాచేవాడు అని వారు చెప్పుకొనిది. కనుక ప్రభువా, ఎవరూ నాతో మాట్లాడేవారు కాదు. అయితే ప్రజలు నేను ప్రేమిస్తుంటేని. అయితే ఒక దినాన నేను ఆ తీగను పట్టుకున్నాను. ప్రభువా, ఇప్పుడు ఇలాగని తలస్తున్నాను. నేను జారుకొని కొద్దిగా విశ్రాంతి కోసం అడవుల్లోకి వెళ్దామనుకుంటున్నాను. అదేమి చేసినది? ఎటువంటి రూపురేఖలు, ఎటువంటి విద్య నాకు లేదు. అయితే ప్రభువా, అది నీవే. ప్రభువా, నీవే ప్రభువా. గురిలో నేను సున్నానే. నీవు నన్ను పెద్ద చేపలనే పట్టుకొనివ్వండి. ఎందుకంటే నేనది చేస్తానని నీకు తెలుసు. నీవు నాకు తల్లిదండ్రులనిచ్చావు, నీవు నాకు సహోదరులనిచ్చావు, నీవు నాకు ఆరోగ్యాన్నిచ్చావు, నీవు నాకు ఒక భార్యనిచ్చావు, నీవు నాకు కుటుంబాన్ని ఇచ్చావు. ప్రభువా, నీవే నా మార్గదర్శివి. నీ చేతి నన్ను పట్టుకునివ్వండి. విడిచిపెట్టి తిరిగిపోకుండా కాపాడండి. ఒక చేయి ఆల్సటపోతే నేను కేవలం చేతులు మార్చుకుంటాను. ప్రభువా, సహాయం చేయండి. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా జీవంగల ఆ తీగనే పట్టుకుందురు కాక. ప్రభువా, పరిశుద్ధాత్మయే మా నిత్య జీవము, నిత్య జీవం యొక్క సాధనము. మా శ్రమంతా భూమి మీద అయిపోయిన తర్వాత ఎక్కడైతే జీవిత శ్రమ లేదో ఆ దూరాన ఉన్న ఆ ఆనంద దేశానికి మమ్మల్ని నడిపించుము. అక్కడిక ముసలితనము ఉండదు,
బలహీన ప్రజలుండరు, అలసట రాత్రులిక ఉండవు, ఇక ఏడ్పులుండవు, ప్రార్థనలు ఉండవు, వేదిక పిలుపులుండవు. అయితే మేమతడి యవనస్తులుగానే ఉంటాం. వ్యాధి దుఃఖములిక అక్కడ ఉండవు, ఇక పాపముండదు. రాను యుగమంతట్లో మేము దేవుని నీతితోనే జీవిస్తాం. నిత్య జీవం గుండా తండ్రి అనుగ్రహం చూపండి. తండ్రి, ఈ రాత్రిలో ఇక్కడ ఎవరైనా ఆ నిత్యజీవపు తీగను పట్టుకొనకపోయినట్లయితే ఇప్పుడే వారు దాన్ని తెలుసుకుందురు కాక, మార్గదర్శత్వం ఇచ్చే పరిశుద్ధాత్మను తెలుసుకుందురు కాక, నా చేయిని వాక్యం మీద ఉంచి నా హృదయాంగతరంగంలో నేను చెప్పగలుగుతాను. ఆయన ఎల్లప్పుడూ సత్యమే. అనేకసార్లు నేను తప్పిదాలు చేశాను, ఆయన సత్యం చేస్తాడు. ప్రభువా, ఆయన నాతోనే ఉండనివ్వండి. ప్రభువా, నాతోనే ఉండనివ్వండి. ఆయన ఎవరో తెలియనివారు, ఈ రాత్రి ఇక్కడ ఉన్నవారు, వారు నడిపించబడలాగున ఆయన అదృశ్యమైన హస్తాన్ని వారు స్వీకరించుదురు కాక. ఒక దినాన మనము ఆ నది దగ్గరికి వస్తాము. ఆ ఉదయం అది కూడా పొగమంచు లే ఉంటుంది. పురాతనమైన సముద్రము, ఆ యొర్దాను నది పొంగి పొరలుతున్నది, ఆటుపోట్లతో ఉంటున్నది. మాలో నుండి మరణం జీవాన్ని తికమక చేస్తున్నది. అయితే దేవా, నేను భయపడను. నేనెప్పుడూ దాన్ని తీర్మానం చేసుకున్నాను. యుద్ధవీరునుగా నేను నా శిరస్త్రాన్ని తీసివేస్తాను. వెనుదిరిగి ఎక్కడికి ఆ తీగనను నడిపించదో నేను దాన్ని వెనుదిరిగి చూస్తాను. చూశారా, నేను దాటి వచ్చిన ప్రతి అడవిని, నేను త్రొక్కిన ప్రతి రాళ్ల గుట్టను, ప్రతి ముళ్ళ కంచెను చూస్తాను. అయితే నేను తీగనే పట్టుకుని ఉన్నాను. నీవు చెప్పిన రీతిగా, పద్య గ్రంథకర్త ఒడివిన రీతిగా కొందరు నీళ్ళ నుండి వచ్చారు, కొందరు వరదల్లో నుండి వచ్చారు, కొందరు భయంకర శ్రమల నుండి వచ్చారు. అయితే వారంతా రక్తము గుండానే వచ్చారు. మనము దీన్ని తీసుకుంటాము. మార్గమంతటి గుండా నన్ను కాపాడి భద్రపరిచిన ఆ పురాతనమైన ఖడ్గాన్ని తీసుకుంటాం. దాని వరలో నుండి దాన్ని పెట్టి, తండ్రి, ఈ ఉదయవేళలో నేను ఇంట్లోకి వస్తున్నాను కాబట్టి పడవను పంపించుము అని పెద్దగా కేక వేస్తాను. ప్రభువా, నీవక్కడ ఉంటావు. ప్రభువా, నీ వాగ్దానం చేశావు, నీవు మాట తప్పవు. ఇప్పుడు ఇక్కడ ప్రతి ఒక్కరు దీవించండి. వారు ఎన్నటి కూడా ఆ యొక్క తీగను పట్టుకునకపోతే దాన్ని తాకినట్లయితే అక్కలతో ఉన్న హస్తాలు, తృష్ణగొడి ఉన్న హస్తాలు, పరిశుద్ధ హస్తాలు ఎత్తబడు కాక. క్రీస్తులో సంపూర్ణమైన సంతృప్తి సమాధానమును వారి యొక్క హృదయ వాంఛను తీర్చి నిత్యజీవపు తీగను వారు తాకుదురు కాక. మనం తల వంచుండగానే నేనున్నాను, నా చేయి పట్టుకో అని చెప్తూ మీ చేయి పైకెత్తుతారా? దేవుడు మిమ్మల్ని దీవించును. మార్గం అఘోరమైపోతుండగా ప్రశస్తులకు ప్రభు ఆశ్రయ వస్తున్నాడు. నా బ్రతుకంతా పండుబండి పడిపోగా నేను ఆ నది దగ్గర నిలబడి ఉన్నప్పుడు నా పాదములకు దారి చూపి నా చేయి పట్టుకుని ప్రశస్తులకు ప్రభువు నన్ను ముందుకు నడిపించను. ప్రభువా, ఈ రాత్రి నిత్యజీవపు తీగను నేను తాకాలనుకుంటున్నాను అని చెప్పి అలా ఇంకెవరైనా చెప్పగలరా? క్రీస్తు యొక్క పాపములు క్షమించున్నాడని నేను తలస్తున్నాను. క్రీస్తు నా యొక్క పాపాలు క్షమించాలని నేను తలస్తున్నాను. ఈ గడియ నుండి నేను నూతన సృష్టిగా ఉండాలని ఆశిస్తున్నాను. దేవుడు దీవించును. ప్రభువా, నన్ను ముట్టనివ్వండి అని మరొకరు చెప్పగలరా? నన్ను నేను జారిపోతున్నాను అని చెప్పగలరా? సహోదరి, దేవుడు నిన్ను దీవించును. నేను జారిపోయిన ప్రభువా, నీలోనే నేను దాన్ని తెలుసుకున్నాను. దేవుడు నిన్ను దీవించును. దేవుడు నిన్ను దీవించును. అవును, నేను జారిపోయిన ప్రభువా, నన్ను క్షమించండి. దేవుడు నిన్ను దీవించును కాక సహోదరుడా. దేవుడు నిన్ను ఆశ్రయించును కాక సహోదరి. నా జ్ఞానంతా నేను మర్చిపోదును కాక. దేవుడు నిన్ను దీవించును కాక సహోదరి. మానవ నిర్మితమైన ఉపాయాలను నమ్ముకోవద్దు సుమా. మార్గదర్శిని వెంబడించు. ఆయనే సర్వ సత్యములోనికి నిన్ను నడిపించును. నన్ను నడిపించు ప్రభుని యేసు, నన్ను నడిపించు. వెనకాల ఉన్న నిన్ను దేవుడు దీవించును. రక్షణ కోరుతూ అనేక హస్తాలు ఎత్తి ఉన్నారు. ఇక్కడ బలిపీఠమున్నది. ప్రజలు చుట్టూరా కూర్చుని ఉన్నారు కాబట్టి వేదిక పిలువడం వీలు కలదు. అయితే ఆయన ఇక్కడే ఉన్నాడు. మంచి చెడుగులు మీకు తెలియదు. మీరు చేతులెత్తి ఉన్నారు. మీ హృదయంలో ఒకటి ఉన్నది. యేసులాగా చెప్పాడు, నా మాట నమ్మి నన్ను పంపిన వారిని విశ్వాసముంచువాడు నిత్య జీవం కలవాడు అని. మీకు అర్థమవుతుందా? అలాంటప్పుడు ఇక్కడ నీటిలో నింపబడిన కుంట ఉన్నది. బాప్తీసం తీసుకోవడానికి చాలా సమయం ఉన్నది. ప్రార్థించుకుందాం. పరలోకముందున్న మా తండ్రి, ఈ రాత్రి వేళలో గద్గద స్వరంతో ఇవ్వబడిన ఈ మెరగ ఫలముగా ఉన్న ఈ చిన్న వర్తమానం వలన పరిశుద్ధాత్మక చోటికి వెళ్ళి ఇండి ఉండవలసి ఉంటుంది. అది ఎక్కడికి వెళ్ళ ఉద్దేశించదో అక్కడికి వెళ్ళి ఉండును. ప్రభువా, ఎందరో 15 లేక 20 మంది తమ చేతులెత్తి ఉన్నారు. ఈ రాత్రి వేళలో వారికి మార్గదర్శి కావాలని తమకు తామే బుద్ధిహీనులుగా చేసుకుని ఉన్నారని వారు గ్రహించారు. మేం బాగానే ఉన్నామని చెప్పుటకు ప్రయత్నిస్తున్నారు. అయితే అంతరంగమందు అలాగు లేరని వారికి తెలుసు. ప్రభువా,
నీవే కావాలని వారు కోరుకుంటున్నారు. వారికి మార్గదర్శి కావాలి. వారు తెలియజేస్తున్నారు. వారెన్నడూ నిండుగా నింపుకొనలేరు. ఈ యాత్ర కొరకు తమ చేవరాలను తెలియజేస్తున్నారు. అక్కడికి ఎలాగూ చేరాలో తమకు తెలియదు. అక్కడికి ఎలాగూ చేర్చాలో ఎవరికి తెలియదు. నీకు మాత్రమే తెలుసు. దేవుడు ఏర్పాటు చేసిన మార్గదర్శియగు పరిశుద్ధాత్మనొద్దకు వారు వస్తున్నారు. వారు తమ చేతులెత్తి ఉన్నారు. ఓ పరిశుద్ధాత్మ మార్గదర్శి, వారి మీదికి దిగిరండి. ప్రతి పాపాన్ని క్షమించండి. వారి అతిక్రమాలను మన్నించండి. ఈ రాత్రి వేళలో క్రీస్తుకు శరీరంలోనికి వారిని తీసుకురండి. ఎక్కడైతే యోర్దాన్ దిగువ వరకు నడిపించండి. దేవుని యొక్క విద్యుత్ ప్రవాహము ప్రవహించిన వారు అనుభూతిని పొందగలరో, ఆ యోర్దాన్ నుండి ఆ వాగ్దాన భూమికి వారు చేరగలరో అక్కడికి వారిని తీసుకురండి. వాక్యం మాత్రమే వారు నేరుగా వెంబడించుదురుగాక మారు మనస్సు పొంది అటు తర్వాత యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి అనే వాక్యము చెప్పియున్నది. వేరే మార్గమున వారు ప్రయత్నించుకుందురు కాక వాక్యం వెనకాలే వారు వచ్చేదురు కాక. ఎందుకనగా ఆయనే వారు నడిపించేవాడు. మార్గదర్శనం పట్టుకునే వరకు ఎక్కుటకు మెట్లు అదే. ప్రభువా అనుగ్రహం చూపండి. వారు నీ వారవుదురు కాక. వారెప్పుడు విజయ సూచికలుగా నీ చేతిలో ఉన్నారు. ఎవరునూ వారిని పెకలింపలేరు. రక్షించబడిన ప్రజలుగా నీవు వారిని స్వీకరిస్తావని నమ్ముతున్నాను. వారు తమ యొక్క చేతులెత్తారు. ఒకరు వారితో మాట్లాడకపోతే వారికి వారు అలా చేస్తుండరని నేను తలస్తున్నాను. అది నీవే అంటున్నావు. పరిశుద్ధాత్మ మార్గదర్శి నీవే. పొగమంచు భూమిని కమ్ముకొని వచ్చుట, కాలం ముగిపడుచుట వారు చూస్తున్నారు. గొప్ప గొప్ప 3 సిద్ధాంతాలు ఏకమవుట, సంఘములు సమావేశం ఐక్యపడుట వారు చూస్తున్నారు. ఓ దేవా, ఇదంతా విడిచిపెట్టి అలస్కాకు వెళ్ళుట అదంతా ఒక ప్రత్యేకత అని వారు ఎలా ప్రయత్నిస్తున్నారు. వారు భీతి కలుగు చేస్తున్న ఇవన్నీ మాకు క్రొత్త కాదు. వాక్యం యొక్క దారిలో ఘనుడైన మార్గదర్శనం మాకు చూయించుచున్నాడు. ఆ మార్గము నుండి కేవలం మేము నడిచి వెళ్తున్నాము. తండ్రి దేవా, ఈ రాత్రి వారితో నీవు మాట్లాడవు. వాక్యము యొక్క విజయశీలుడుగా నేను వారిని అప్పచెప్పుచున్నాను యేసు నామములో. తండ్రి, చేతురుమాలు ఇక్కడ బలపై పెట్టబడి ఉన్నవి. ఇవి రోగులైన ప్రజల కొరకు. కొందరు చిన్న బిడ్డలు కావచ్చు, ఒక తల్లి కావచ్చు, ఒక సహోదరి కావచ్చు, ఒక సహోదరుడు కావచ్చు. కేవలం ఒక చిన్న తలపిన్ను వారు గుచ్చుకొని ఉండవచ్చును. వాటన్నిటినీ నేను నీ దగ్గరికి చేర్చుచున్నాను. ఇప్పుడు పౌలు యొక్క శరీరం యొక్క చేతి రుమాళ్ళు వస్త్రాలు తగిలినప్పుడు అపవిత్రాత్మలు వెడలిపోయాయని, రోగులు స్వస్థత పొందుకున్నారని బైబిల్లో మాకు తెలియచేయబడుతున్నది. ఆ పౌలు కేవలం ఒక మనుషుడే అని మేము గ్రహించుకుంటున్నాము. అతని మీద ఉన్న పరిశుద్ధాత్మ అభిషేకమే ఆ చేతి రుమాలను దీవించెను. ప్రజలకు అపోస్తులైన విశ్వాసమే అలా చేశను. పౌలైతే మా దగ్గర నుండి తీసివేయబడ్డాడు. అయితే మార్గదర్శి కాదు. ఆయన ఇంకా ఇక్కడ ఉన్నాడు. దేవా, ఈ చేతి రుమాలను నీవు దీవించమని నేను ప్రార్థిస్తున్నాను. సంపూర్తిగా సమర్పణ చేసుకునే స్థానానికి పరిశుద్ధాత్మ వారిని నడిపించుడు కాక. ఇశ్రాయేలు తమ మార్గదర్శిని వెంబడిస్తూ యోర్దాన్లోనికి లేక ఎర్ర సముద్రంలోనికి వచ్చారని మేము బోధించబడ్డాము. వారు నిజంగా వేద నిర్వహణలో ఉన్నప్పుడు వారు ఆగిపోయారు. మార్గదర్శి అక్కడనే వారిని ఆపు చేశాడు. అందుకని నీ మహిమను చూయించడం కోసం అన్ని ఆశలు నిరాశలైపోయిన తర్వాత ఆ అగ్నిస్తంభం నుండి దేవుడు తొంగి చూశాడు. చిట్టు చివరికి మృత సముద్రం భయపడి వెనుకకు పారిపోయింది. వాగ్దానము చేయుటకై ఇశ్రాయేలు కొరకు మార్గం ఏర్పాటు చేయబడింది. నిజం ప్రభువా, నీవు ఇంకా ఆ దేవుడివై ఉన్నావు. ఈ ప్రజలు బహుశా క్రైస్తవులు కావచ్చును, బహుశా విధి నిర్వహణలో ఉన్నవారు కావచ్చును. అయితే ఎక్కడైతే జబ్బులు వారిని మలుపు చేసినవో ఆ మలుపుల్లోకి వారు తీసుకుని రాబడ్డారు. ఈ రాత్రి యేసు రక్తంలో తొంగి చూడండి. ఆ దయ్యం భయపడి పారిపోయి వెనుకకు మళ్ళీపోయి నీ బిడ్డలు వాగ్దాన ఆరోగ్యములోకి దాటిపోవుదురు కాక. తండ్రి, అనుగ్రహించండి. నా శరీరంలో నుండి వారి కొరకై వాటిని నేను పంపుచున్నాను యేసుక్రీస్తు నామమున. ఆ దూరానటువంటి పరలోకములోనున్న మహిమగల దేవుని బలిపీఠం వద్దకు విశ్వాసాన్ని బట్టి వీరిని, ఈ సభికులను నీ యొద్దకు నేను తీసుకుని వస్తున్నాను. ఎక్కడైతే ప్రతి రోగ తృష్ణ ఉన్నదో, వారు ఎటువంటి తప్పిదాలు కలిగి ఉన్నారో, వారి జీవితంలో ఎక్కడైతే తప్పిదమున్నదో దేవా, వారిని శుద్ధీకరించండి. నీ వారినిగా వారిని చేయండి. తండ్రి, వారిని స్వస్థపరచండి. యేసును సమాధులను లేపిన బలము మృతతుల్యమైన వారి దేహములను జీవింపచేసి యేసు క్రీస్తులో నూతన సృష్టిగా చేయుడు కాక. నిన్ను సేవించుట కొరకై వారికి మంచి ఆరోగ్య బలాలను దయచేయండి. ఓహో ప్రభువా, నన్ను జ్ఞాపకము చేసుకునండి. నేను నీ యొక్క దాసుడును. ప్రార్థన అవసరతలో నిలబడటానికి నాకు సహాయం చేయండి. మేము ఎత్తబడినప్పుడు
మధ్యాకాశంలో ఆయన మహిమ రాకడలో ఆయన్ని ముఖాముఖిగా కలుసుకుంటానికి పరిశుద్ధాత్మ మాకు దారి చూయించి నడిపించుటకై నేను ప్రార్థిస్తున్నాను. క్రీస్తు నామములో అడుగుచున్నామిది. ఆమేన్. మీకు కనబడే ఒకరినొకరు మీరు ప్రేమించకపోతే మీరు చూన్నటువంటి ఆయన ఎలాగో మీరు ప్రేమించగలుగుతారు? ఇప్పుడు నేను ఆయన ప్రేమిస్తున్నాను అని మనం పాడుచున్నప్పుడు మన ప్రకృణ వారికి ప్రేమపూర్వక కరస్పర్శ చేద్దాం. మనం ఇప్పుడు ఆయన వైపు చేతులెత్తుదాం. ఒక మంచి పాట మీరు ఒకటి వినాలని ఆశిస్తున్నారా? ఇక్కడ ఇండియాపోలిస్ వచ్చినటువంటి పాటలు నడిపించే ఒక సువార్థికుడు ఇక్కడ ఉన్నారనుకుంటున్నాను. హాట్ టాబర్నకల్ లో ఆయన పాటలు పాడుతాడు అని నేను అనుకుంటాను. అవును కదా? చూడండి, కేడెల్ టాబర్నకల్ లో అది అతని స్థానం. అది ఈ హోవర్డ్ కేడెల్ ఎంతమంది జ్ఞప్తి ఉన్నారు? దేవుడు ఆయనకు ప్రశస్త ఆత్మకు విశ్రాంతి ఇచ్చున్నాడు. గాలిలో ఎగిరే పిట్ట. నా జీవితంలో నేను విన్న వారందరిలో బహు మాధుర్యంగా పాటపాడే స్త్రీ మిసెస్ కేడెల్. ఈ ఉదయం నీవు నీ గదిని విడిచి బయటికి వెళ్ళక ముందు ఈ దినపు ఖేడెము అగు రక్షకుడైన క్రీస్తు నామమున ప్రార్థించాలని నీవనుకుంటలేదా అని పాడుట. ఒక ఉదయవేళలో ఇక్కడే ప్రక్కన ఒక వీధిలో 2 గదులున్న ఒక చిన్న పాత గదుల్లో వణుకుతున్నాను. నేను లేచి చలిమంట వేద్దామని లోపలికి వెళ్ళాను. చౌ మండలేదు. దాన్ని ఆరంభిద్దామని ప్రయత్నం చేశాను. గాలి వచ్చి నా ముఖములోకి అది కొట్టేసింది. అక్కడ చలిగా ఉన్నది. నేను ముద్దైపోతున్నాను. నేలంతా ముద్దగట్టిపోయినది. నాకు చెప్పులు లేవు. ఆ చిన్న పాత తగరపు స్టవ్ను మొదలు పెట్టాను. చిన్న గొట్టపు దానిపైన అలాగ ఉంచి నేను అప్పుడే కొంచెం కాలం క్రితం పెళ్లి చేసుకున్నాం. నేను దాన్ని మండించడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఆ పాత ముద్దంతా కూడా తేమగా ఉన్నది, మండటం లేదు. నేను ఇక్కడ కూర్చొని ఇలా తలస్తున్నాను. అయ్యయ్యో, మరలా ప్రయత్నం చేస్తాను అని అనుకుంటున్నాను. పనికి వెళ్ళవలసి ఉండెను. ఆ విధంగా పాత స్టవ్ను విసురుతున్నాను. ముందుకు జరిగి రేడియో త్రిప్పాను. ఆమె పాడుతుంది ఇలాగన, ఈ ఉదయవేళ నీవు గది విడిచి వెళ్ళక ముందు ప్రార్థించాలని నీకు తెలియదా అని. నేను వెంటనే నేల మీద మోకరిచ్చాను. ఈ దినపు ఖేడమునకై మన రక్షకుడైన క్రీస్తు నామమున ఆమె పాట వింటానని నేను ఎంతగానో అపేక్షించాను. నేను నది దాటిన తర్వాత మిసెస్ ఖేడెల్ అక్కడ కూర్చుని ఉంటుందని నేను నమ్ముతున్నాను. నేనెప్పుడు కూడా ఒక నియామకం చేస్తుంటానని మీకు తెలుసు. నదికి ఈవల నిత్యము పచ్చగా ఉండే జీవవృక్షం ఉంటుంది, తెలుసా? మరి నదికి ఆవల వైపున రాత్రింబవల్ల కూడా పాడుచున్న దేవదూతల గుంపు పాడుతూ ఉంటారు. ఎందుకంటే రాత్రికి లేదు, పగలంతా పాడుతూ ఉంటారు. చూశారా? నేను వెనకాల ఒక స్థలం చూచుకొని కూర్చొని అది వింటాను. మిసెస్ కేడిల్ అక్కడ పాడు చూడటం నేను వింటానని నమ్ముతున్నాను. మన సహోదరు దేవుడు దీవించును. అతని పేరు మరిచాను. ఏంటి సహోదరుడా? సహోదరు నైట్ ఓల్డ్ మ్యాన్ పాడుతాడు. సహోదరు ఓల్డ్ మ్యాన్ ఇక్కడ మాతో ఈ రాత్రి ఉండినందుకు మేము ఆనందిస్తున్నాం.